ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం అందరం కలిసి ధ్యానిద్దాం. మొదటి భాగంలో మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు నెఫీలీలు అని ధ్యానించాం. నెఫీలు అంటే ఎవరు, దాని చుట్టూ అనుకున్నటువంటి అపార్థాలు అని లేఖనాలతో వివరించుకున్నాం. నెఫీలీలు అన్నదానికి పాజిటివ్ సైడ్ కూడా ఆలోచించాం. ఇక మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు రెండో భాగంలో నోవహు దేవుడిచ్చినటువంటి కృప, ఎందుకు కృప అవసరం అంటూ మాట్లాడుకుందాం. ఇప్పుడు 9వ వచనం నుంచి 22వ వచనం వరకు ది ఆర్క్, ఓడ, రక్షణ ఓడ, దీని గురించి ధ్యానిద్దాం. 8వ వచనంలో అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను అని వ్రాయబడింది. కృప పొందాము అంటే సోమరిపోతులం కావాలి అని అర్థం కాదు. కృప పొందాము అంటే కష్టం ప్రారంభమైంది అని అర్థం. భక్తి అనేది ప్యాసివ్ అనుకుంటారు చాలామంది, ప్యాసివ్ వే అనుకుంటారు. కాదు, యాక్టివ్ మోడ్ అది. ప్యాసివ్ మోడ్ కాదు, అది యాక్టివ్ మోడ్. అది భక్తి అనేది ఖాళీగా ఉంచదు, నిద్రాణ స్థితిలో ఉంచదు. ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించాడు అంటే, తనకు కావాలని ముద్రించుకున్నాడు అంటే, తన ప్రణాళికలో ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి సోమరిపోతుగా ఉండలేడు, ఉండనివ్వడు ఆయన. కానీ ఈరోజు భక్తి అంటే ఏంటి తెలుసా? ఆఫీస్కి, ఇంటికి, చర్చికి ట్రయాంగిల్. ఓకే, ఉదయాన్నే ఆఫీస్కి, సాయంకాలం ఇంటికి, ఆదివారం చర్చికి. దీన్ని ఏమనుకుంటారు అంటే ఏదో ఉద్ధరించినట్టు, ఇక వీళ్ళు లేకపోతే క్రైస్తవం ఏమైపోతుంది అనేటట్టు, ఆ వచ్చే 10ో 20ో ఆయన చేతిలో పెట్టేసి అయిపోయింది అనుకుంటారు. అసలు కానే కాదు. భక్తి అనేది ప్యాసివ్ కాదు, యాక్టివ్ మోడ్. అది క్రియాశీలకంగా మారుతారు. ఎలా మారుతారు? ఫైటింగ్ మోడ్లోకి వస్తారు. దేవుడు ఒక వ్యక్తి కృపను అనుగ్రహించాడంటే వాడు ఎలా మారుతాడు? ఫైటింగ్ మోడ్లోకి వస్తాడు. అపోస్తలులు ఎవరు నిద్రపోనివ్వలే ఆయన. యేసు తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు, పేతురు అన్నాడు, నేను ఎక్కడికి వెళ్తాను? మరి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చింది చేపలు పట్టడానికా? ఆ ట్రైనింగ్ స్టార్టింగ్లో ఏం చెప్పాడు? నేను నిన్ను మనుషులను పట్టే జాగ్రత్తగా చేస్తాను అని చెప్పాడు. మళ్ళీ బ్యాక్ ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టడానికి వెళ్తాడంట. సరే, ఆయన అంటే మిగతా వాళ్ళు ఏం చేయాలి? మేము కూడా నీతోనే వస్తాం. పెద్దోడే చేపలు పట్టడానికి వెళ్తే చిన్నోళ్ళు అదే పని చేస్తారు కదా. అప్పుడు ప్రత్యక్షమై నేను పట్టమన్నది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? రాత్రంతా వేశారంట, ఏం పడలే. ఉదయాన్నే వచ్చాడు, ఇటువైపు అన్నాడు, వేస్తే చాలా తృప్తిగా. చివరిసారిగా చూసావా పెద్ద రాశిని? ఆ రోజు కూడా మొదటి చేపలు పట్టినప్పుడు, యేసు వచ్చినప్పుడు విస్తారంగా 2 దోణీలు నిండిపోయాయి. ఎందుకని? ఇందులో నీకు మమకారం వద్దు, ఫుల్గా ఇచ్చేసాను, ఇక వద్దు, అయిపోయింది. మళ్ళీ చివరిలో కూడా ఫుల్గా ఇచ్చాడు. ఓకే, ఇంకేం చేయాలి? మనుషులు పట్టే జాలరిగా మారాలి. దేశ దిమ్మరులు అయ్యారు. సింపుల్ చెప్పాలంటే అపోస్తలులు ఏమయ్యారు? దేశ దిమ్మరులు అయ్యారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిందంటే మొత్తం ప్రపంచానికి యేసుప్రభువుని పరిచయం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ఊరకే నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉండు అనేదానికి ఎవరిని రక్షించడు ఆయన. ఆయన రక్షించిన ప్రతి ఒక్కరికి కృపావరాన్ని ఇస్తాడు. ఎంతో తెలుసా మీకేమి ఇచ్చాడు? కృపావరం. ప్రతి ఒక్కరికి కృపావరాన్ని ఇచ్చే తీరుతాడు. ఊరకే ఎవరిని రక్షించడు ఆయన. మీకు ఏ కృపావరాన్ని ఇచ్చాడో తెలుసా మీకు? ఎంతకీ వాడే నయం పాతి పెట్టాడు. మనకు పాతి పెట్టడానికి అది ఉందని కూడా తెలియదు.
వాడికి తెలుసు కాబట్టి పాతి పెట్టాడు. మనకి ఉందని కూడా తెలియదు, ఇచ్చాడని కూడా తెలియదు. ఎప్పుడు అడిగితే మనకుంటే కృపావరం ఏంటో తెలుసా? నమ్మకంగా అయ్యగారికి దశంభాగం ఇవ్వడం, అది మన కృపావరం. అయ్యగారు ఏం చెప్పినా అడ్డంగా తలవపడం, గంగిరెద్దు దూకినట్టు కదా, అది మన కృపావరం కాదు. దేవుడు ఎవరిని కూడా కృపావరం ఇవ్వకుండా రక్షించడు. ఖచ్చితంగా కృపావరాన్ని ఇస్తాడు. కృపావరం అన్నది మనల్ని కష్టపడేటట్టుగా చేస్తుంది, ప్రభువు కోసం కష్టపడేటట్టుగా. ఇక్కడ నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను అని వ్రాయబడింది. కృప పొందాడంటే ఇక అయిపోయింది, వాళ్ళందరూ చంపేస్తాడు, ఈయనొక్కడనే రక్షిస్తాడు. అయిపోయిందా? ఇంక అయిపోలే. ఇక్కడ స్టార్ట్ అయింది. కృప పొందాడు అంటే ఇక జీవితానికి ఎండ్ కార్డు పడిందని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతు అను 3 కుమారులు నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. మొత్తం భూమి అంతా చెడిపోయిందంట, కంప్లీట్గా భూమి అంతా చెడిపోయింది. కాబట్టి ఇప్పుడు 13వ వచనం. దేవుడు నోవహుతో, ఎందుకంటే ఒక్కడే దొరికింది, కనీసం ఒక 10 మంది ఉంటే బాగుండేది, ఒక్కడే దొరికాడు. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కడికే అప్పగించబడింది. ఆ ఒక్కడే చేయాలి ఏం చేసినా సరే. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునము. అది మొత్తం చెడిపోయింది, అందరూ చెడిపోయారు. కాబట్టి నేను నిన్ను రక్షించాలనుకుంటున్నాను, నిన్ను కాపాడాలనుకుంటున్నాను. ఎలా ప్రభువా? నువ్వే ఒకటి రెడీమేడ్గా చేసి నన్ను రక్షిస్తావు కదా? కాదు నాయన, రెడీమేడ్ కాదు నాయన, అంతా మ్యాన్ మేడే. ఏం చేయాలి? నీ కొరకు చితిసారకపు మ్రానుతో ఓడ చేసుకోవాలి అని చెప్పాడు. చెయ్యాలా ఇప్పుడు నోవహు? దేవుడు కృప పొందాడు, ఈయన రక్షించాలని దేవుడు అనుకున్నాడు. రక్షించాలంటే ఎలా రక్షిస్తాడు ఆయన? అలా మ్యాజిక్ చేస్తాడు. అదే హనోకు ఉన్నాడు, తీసేసుకున్నాడు. ఈ భక్తిహీన ప్రపంచంలో నువ్వు వద్దని తీసేస్తున్నాడు. నోవహును కూడా అలా తీసుకోలే. నోవహుకి ఒక పని ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఒక సంస్కరణ చేయాలి అంటే, ఒక రెఫర్మేషన్ చేయాలి అంటే, ఆ రెఫర్మేషన్ ఎవడైతే చేస్తాడో వాడికి సుఖం ఉండదు. ఆ తర్వాత వచ్చే వాళ్ళు దాని ఫలాన్ని అనుభవిస్తారు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చను. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కనిన తల్లులను గూర్చి ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. వారు ఘోరమైన మరణం నొందెదరు. వారి గురించి రోదనం చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉందరు. వారు ఖడ్గం చేతను క్షామం చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారంగా ఉండును. ఏంటి పరిచర్య ఎంతకి? ఇర్మియా, నీ పరిచర్య నాకు బాగా నచ్చింది, నువ్వు అద్భుతంగా పరిచర్య చేస్తావు, కాబట్టి నీకు ఒక మంచి అమెరికా సంబంధం తెచ్చాను చూడు అన్నాడా? ఇర్మియాకి ఎలాంటి వారిని ఇవ్వాలి? అమెరికా సంబంధాన్ని ఇవ్వాలి, అంతే కదా. కానీ ఏం చెప్పాడు? పెళ్ళే క్యాన్సిల్ చేశాడు. ఇర్మియా మనిషి కాదా? ఇర్మియా చిన్నప్పుడు వచ్చాడు పరిచర్యకి. బాలుడు అనవద్దు, నేను చెప్పేది చెప్పన్నాడు. అంత చిన్నతనంలో వస్తే ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? ఇర్మియాకు పెళ్ళిడు వచ్చింది అని అమెరికా సంబంధాన్ని మంచి రాజకుటుంబంలో తీసుకొని రాలే, పెళ్ళి క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే
ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ రోదన కూడా చేయబడదు, ఎవరు మిగలరు. ఆయనే రాసింది, రామాలో అంగలార్పు వినబడతాం రాసింది ఆయనే. వాళ్ళలో నువ్వు ఏడవకూడదు, వాళ్ళలో నువ్వు ఏడవకూడదు, పిల్లలు పోయారు భార్య పోయిందని. మనం మాట్లాడుకున్న గొప్పగా ఇర్మియా అని, నిజంగా ఆయన లైఫ్లో తొంగి చూస్తే ఏమీ నేను చెప్పుకోవడానికి. ఆయన పడిన బాధలు అన్నీ కాదు. ఆయన్ను వీపింగ్ ప్రాఫెట్ అంటారు, ఏడుపు గొట్టు ప్రవక్త అంటారు ఆయన్ని. నవ్వింది లేదు ఆయన జీవితంలో, నవ్వు లేదు. మనం మాట్లాడుకుంటాం, ఆయన గ్రంథాన్ని చేతిలో తీసుకొని ఏం మాట్లాడుకుంటాం, నీ కొరకు సమాధానకరమైన యోచనలు చేస్తున్నాను చదువుకుంటాం, ఆయనకి లేదు సమాధానం. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయంలో 15వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలా సెలవిచ్చిన, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానినే. ఇంపైందంటే నువ్వు చాలా ప్రేమగా చూస్తున్నావు భార్య, నీ కన్నులకు ఇంపైన నీ భార్య ఉందే, ఆయన కూడా వయసులో ఉన్నాడు. నీ కన్నులకు ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. ఒక్క దెబ్బ అంటే ఈరోజు జ్వరం వచ్చి మంచంలో పడి ఒక 10 రోజులు సెలైన్ బాటిల్ ఎక్కించుకొని ఆ తర్వాత కాదు, అంత గ్యాప్ ఇవ్వను, ఫట్ అని పడిపోతుంది అంతే. ఇంకా ఆఫర్ చూడండి, నెక్స్ట్ ఆఫర్ చూడండి, ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను, నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. ఇది ఆఫర్. పోతే గయ్యాని వారి పోయిందనుకో, ఓకే ప్రభు అనొచ్చు, పెద్ద మనసు చేసుకొని. ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను, ఏడవద్దు, కన్నీళ్ళు పెట్టుకోవద్దు, రోదన చేయొద్దు, నో మోర్ వీపింగ్. ఎలా సాధ్యమవుతుంది? ఏడ్చేదానికి పర్మిషన్ ఇవ్వలే, ఏడ్చేదానికి ఇవ్వాల పర్మిషను. ఇప్పుడు ఏడ్చాడు అనుకో, ఆ ఎమోషన్లో ఏడ్చాడు అనుకో, ఈయన కోసం ఇంకొకరు ఏడవాలి తర్వాత. ఏడ్చాడు అనుకో, ఎమోషన్ తట్టుకోలేక ఈయన గురించి పక్కన వాళ్ళు ఏడవాలి తర్వాత, ఈయన పడిపోతాడు. ఎందుకని? నేను చెప్పింది కూడా పాటించవా అని. అప్పుడు అడుగుతారు, ఎందుకు ఏడవట్లేదు నువ్వు? నీ భార్య అంటే ప్రేమ కదా, ఎందుకు ఏడవట్లేదు? అప్పుడు చెప్పాలి, నేను ఎలాగైతే ఏడవలేదో, నాకు ఇష్టమైన భార్య పోయినా సరే, మీకు ఇష్టమైన వాళ్ళు చెరబట్టుకొని పోగొడుతూ ఉంటే మీరు ఏడ్చేదానికి కూడా టైం ఉండదు మీకు. అలాంటి పరిస్థితి రాబోతుంది, మీ ప్రియులు చెరపట్టబడతారు, అలాంటి పరిస్థితి రాకముందే మారండి అని చెప్పేది అక్కడే. ఆ మొక్కు చెప్పేదానికి ఈయన భార్యను చంపడం ఎందుకు? ఆ మొక్క చెప్పేదానికి ఈయన భార్యను చంపడం ఎందుకు? తర్వాత రెండో పెళ్లి చేసుకుంటాడు, మనలో అనమాట చేసుకుంటాడు. పాపం అంత టైం లేదు వాళ్ళకి, ఉంది, కాకపోతే ఆయన ఉంచలే ఎక్కువసేపు. పరిగెత్తి ఇచ్చాడు అందరినీ, ఎవరు ఖాళీగా లేరు. కానీ మనం చాలా నెమ్మదిగా సంతోషంగా ప్రేమావిందులు చేసుకుంటూ, ఎంత కృప అనేది కష్టపడేదానికి ఎంట్రన్స్ పాయింట్. అది ఆయన్ని కృపనిచ్చాడు అంటే కమాన్ స్టార్ట్ అని అర్థం. ఒక 10 మంది దేవుని కృపను పొందుకొని ఉంటే నోవాకి కొంచెం రెస్ట్ దొరికేది. అమ్మయ్య, ఆ జోన్ నువ్వు చూసుకో, ఈ జోన్ నేను చూసుకుంటా, ఈ జోన్ నేను చూసుకుంటా అనుకునేదానికి ఉంటుంది. ఏ జోను లేదు, ఒకే జోను, మొత్తం అందరూ ఈయనే. మొత్తం అందరి బాధ్యత ఎవరి మీద వచ్చింది? ఈయన మీదనే పడింది. నాకు చాలామంది ఫోన్ చేస్తారన్నా, మీ వాక్యాలు చూసినప్పటి నుంచి ఏ చర్చికి పోవద్దు పుట్టట్లేదన్నా, మీరు ఒక చర్చి చెప్పండి అన్న మా ఏరియాలో అని అంటారు. ఎక్కడ ఉండదు, మీరే చర్చి స్టార్ట్ చేయండి అని చెప్తాను నేను. ఎక్కడ చర్చి లేదంటే మనం స్టార్ట్ చేయమని. ఏంటన్నా మేమా అంటే సుఖానికి అలవాటు పడ్డారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక పేరు చెప్తే అక్కడ దూకుదామని. ఏదో ఒక పేరు చెప్తాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం, అలా కూర్చొని వింటూ ఉందామని. కాదు, లేదు అంటే స్టార్ట్ చేయమని అర్థము. అంతేనా కదా అలా? ఎక్కడ లేదన్న అలాంటి చర్చ అంటే ఉండదబ్బా. ఎందుకు ఉంటుంది? నువ్వు స్టార్ట్ చేయాలి. ఒక్కడికి వస్తుంది భారం, అందరికి రాదు. ఆ ఒక్కడు మిగతా వాళ్ళని కాల్చాలి, వాళ్ళని రేకెత్తించాలి. ఒక్కడే 2019లో ఒక్కడిగా, 2016లో ఒక్కడిగా స్టార్ట్ చేశాను. 2016లో ఒక్కడిగా స్టార్ట్ చేశాను. నాకెవరు సపోర్ట్ లేరు, ఎవ్వరు సపోర్ట్ లేరు నాకు. నేను పరిచర్య చేయడానికి వెళ్తూ ఉంటే ఇలా 2 కాళ్ళు ఇలా పట్టుకొని ఇంట్లో వాళ్ళు
ఏడ్చి వద్దు వద్దని ఏడ్చారు. అలా కాళ్ళు లాక్కొని వచ్చాను. వస్తే మరలా నేను సాయంకాలం 3 గంటలకు ఇంటికి వెళ్తే అదే స్పాట్లో కూర్చొని ఏడుస్తున్నారు. ఏమని తెలుసా, ప్రభువా ఈ వ్యక్తి మనసును మార్చు, అది సఫలం కాకూడదు, అది జరగకూడదు అని. అంత కొండోడిని. ఒక్కసారి ఇది చెయ్యాలి అని నాకు క్లారిటీ వస్తే, ఇది ఏం చేస్తా క్లారిటీ ముందు నాకు ఉండాలి. ఎంత క్లారిటీ అంటే ఇంక ఏం జరిగినా ఆపం దాన్ని, ఎందుకంటే నాకు తెలుసు దాని గురించి, పక్కన వాళ్ళకి తెలీదు. ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, ఇఫ్ యూ వాంట్ ఎ థింగ్ డన్ వెల్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే. ఇఫ్ యూ వాంట్ ఎ థింగ్ డన్ వెల్, ఒకటి బాగా జరగాలని అనిపించింది అనుకో నీకు, ఇంకొకటికి ఇవ్వద్దు, దాన్ని నువ్వే చెయ్యి. ఆ బాగా అనేది ఏంటో నీకు తప్ప వాడికి తెలియదు. ఒక విషయం బాగా జరగాలి, ఒక విషయం ఇలా చెయ్యాలని నీకు అనిపించింది అనుకో, ఆ ప్రాజెక్ట్ని పక్కనోడికి ఇవ్వద్దు, ఎందుకంటే ఆ బాగా ఏంటో వాడికి తెలియదు. వాడికి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అది, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నీది. సో అది నువ్వే చేయగలవు. ధైర్యం సరిపోవట్లేదా? ధైర్యం సరిపోవట్లేదా? దిగు, ఆయన నడిపిస్తాడు. స్టార్ట్ చేయి, ప్రయత్నం చేయి. కుదరలేదా? ఓకే, స్టార్ట్ చేశాను ప్రభు, కుదరలేదు, నువ్వు నాకు కోఆపరేట్ చేయలేదు, ఆయన మీద బ్లేమ్ వేసి సైలెంట్గా ఉండు. కానీ వెనక ఏమంటారు, ఆయన వదిలిపెట్టడం. నువ్వు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ముందుకెళ్ళిపోతుంది అంతే. యుద్ధం యెహోవాది అని గుర్తెరిగాడు దావీదు. గొరకరాయితో పడేశాడు అంత పెద్దోడిని. సో అక్కడ యుద్ధ వాతావరణం ఉన్నది, దేవుడికి ఫిలిస్తీన్లకు మధ్య అన్నది గుర్తెరిగితే చాలు. నువ్వేం చేయనక్కర్లేదు, కత్తులు డాలు పట్టిన అక్కర్లేదు. యుద్ధం ఆల్రెడీ ఇక్కడ జరుగుతుండే దేవుడికి వీళ్ళకి మధ్య అని దేవుడు పక్షాన్ని నిలబడితే చాలు, మొత్తం అంతా ఆయనే చేస్తాడు, క్రెడిట్ మాత్రం నీకు ఇస్తాడు. దావీదు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రభు నీ యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడిగాడు. ఏమన్నాడు దేవుడు? వెళ్ళు. అయితే ఎప్పుడు వెళ్తామంటే, ఆ చెట్లు కొమ్మలు ఉంటాయి, ఆ కంబల చెట్లు కొమ్మలు ఉంటాయి కదా, అవి శబ్దం వస్తుంది, ఆ శబ్దం అయిపోయిన తర్వాత వెళ్ళు అంటాడు. ఎందుకు ప్రభు అన్నట్టుగా అడగాను. ఆయన శబ్దం వచ్చింది, కంబల చెట్లు, అక్కడ వెళ్ళాడు, శబ్దం అయిపోయిన తర్వాత అందరూ పడుకో అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో సెల్ఫీ తీసుకోవడానికి అనమాట, ఇలా తీసుకున్నాడు. మనమే యెహోవా సైన్యాలు వెళ్ళాయి, వాళ్ళు మట్టు పెట్టే. ఇప్పుడు వెనకాల వెళ్ళి దావీదు ఏం చేయాలి? నెక్స్ట్ న్యూస్ పేపర్లో వచ్చేది ఇదే కదా ఫోటో. మనమే ఎవరికి తెలియదు ఆ సీక్రెట్, ఇది తప్ప. అది విషయం. ముందు ఆయన పేరట నువ్వు ప్రారంభించు, నువ్వు సెల్ఫీలు తీసుకోవడం తప్ప ఇంకేం చేసేది ఉండదు. మొత్తం ఆయనే చేస్తుంటాడు బ్యాక్గ్రౌండ్లో. నిలవబడాలి అంతే. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి, ప్రభువు వారికి సహకారుడే ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక్రియలు మాత్కార్యం వలన వాక్యమును స్థిరపరచుతూ ఉండెను. ఫ్రంట్లో ఫేస్ మాత్రమే, నువ్వు బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా నడిపిస్తాడు. క్రెడిట్ అంతా మనకు వస్తుంటుంది, వర్క్ అంతా ఆయన చేస్తుంటాడు. అయితే నిలవబడే ఆ డెసిషన్ మాత్రమే తీసుకో. దొంగ బోధలు చేసి దశంభాగాల కోసం మోసం చేసే వాళ్ళు తీసుకుంటున్న ధైర్యం నిజం చెప్పేదానికి ఎందుకు తీసుకో? నిజం చెప్పేదానికి ఎందుకు తీసుకో? అది ఎందుకు భయం అనిపిస్తుంది తెలియదు. ఇప్పుడు అన్యాయం చేసేవాడు ధైర్యంగా స్టెప్ తీసుకుంటున్నాడు. నిజంగా పరిచయం చేయాలంటే మనం ఎందుకు తీసుకోవట్లేదు? కృప అంటే కష్టపడేటట్టుగా చేస్తుంది. అది ఇక మీదట కష్టం ఇస్తాడు చూడండి ఆయనకి. నీ కొరకు ఒక ఓడను చేసుకో. ఎవరో ఓడ కడతారు, అందులో దూరం చెప్పరు ఆయన. నీకు నేను కృపను అనుగ్రహించాను, ఎవరో ఓడ కట్టారు, అందులోకి వెళ్ళు లోపలికి అని చెప్పలే. నువ్వే ఓడ కడితే మిగతా వాళ్ళు వస్తారు. కృప అంటే అది. కృప ఖాళీగా ఉంచదు, సోమరితనంగా ఉంచదు. ఈరోజు క్రైస్తవులు సోమరితనంగా తయారయ్యారు. ఎలా తయారయ్యారు? సోమరిపోతులు. ఇల్లు, ఆఫీసు, చర్చ్ ట్రయాంగిల్లో తిరుగుతున్నారు. ఈ చర్చిలో మీటింగ్ ఉంటే వెళ్తారు, ఈ చర్చిలో ఏదైనా ఒకటి చేస్తారు. అంటే ఇక్కడ చేసి ఉద్ధరించినట్టు బిల్డప్ ఒకటి, ఏదో చేస్తున్నాం మేమని. ఇక్కడ కాదు. ఏలియాతో దేవుడు అన్నాడు, ఏలియా వచ్చి ప్రార్థించాడు, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పనేం కాదు, ఇంత మట్టుకు చాలు అని ప్రార్థన చేశాడు. అప్పుడు సరేలే అని అన్నాడా? రిటైర్మెంట్ ఇచ్చాడా? ఈయన వీఆర్ ఇస్తున్నాడు, దేవుడు తీసుకోలే. అప్పుడు రొట్టెను ఆ నీళ్ళను పెట్టి ఇవి తిని 40 రోజులు సరిపడా శక్తి వచ్చిందంట. అది కనగానే
నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధపరచబడింది. ఎంత పారిపోయాడో అంత డబల్ పట్టుకొచ్చాడు. మరలా ఈసారి సిరియా దాకా పంపించాడు. నీ శక్తికి మించిన ప్రయాణం చేసేటట్టుగా చేసేదాన్ని కృప అంటారు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, అనగా అపవాది దూతగా నన్ను నలగొట్టడానికి ఒక ముళ్ళు నుంచాడు. దీని విషయమే ప్రభువును ముమ్మారు వేడుకుంటుని దాన్ని తీసివేయమని. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. అంటే ముళ్ళు తీయలేదా? ముళ్ళు పెట్టుకోం కూడా ఎలా పరిచయం చేయాలి, అది కృప అంటే. నిన్ను వాడుకుంటాడంతే. దాని కృప సోమరితనంగా ఉంచదు. ఇప్పుడు ఆయనకు అంత ఇబ్బందిగా ఉంటే, శరీరంలో అంత బాధ ఉంటే రెస్ట్ ఇవ్వచ్చు కదా. రెస్ట్ ఇవ్వాలా వద్దా? 10 రోజులు రెస్ట్ తీసుకొని చెప్పాలి కదా. నా కృప నీకు చాలే కానివన్నాడు. అలాగే ఉంటుంది. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మీరు చూసుకోండి, దేవుని కృపను పొందుకున్న ఏ ఒక్కడు ఖాళీగా లేడు. ఇప్పుడు మనం ఉన్నాం. ఏదోనంటే దేవుడు ఈ 2 అంతస్తులు ఇచ్చాడు, బిడ్డకి అమెరికా సంబంధం ఇచ్చాడు, ఈ బిడ్డకి అక్కడ ఉద్యోగం ఇచ్చాడు, జరుగుతుందండి అని అంటున్నాం మనం. అంతేనా? మన దరిద్రం కూడా సాక్ష్యాలు ఏంటనుకుంటున్నారు? ఏదో 2 అంతస్తులు దేవుడు ఇచ్చాడు, బిడ్డకు ఆ సంబంధం ఇచ్చాడు, ఈ బిడ్డకి ఇక్కడ ఉద్యోగం ఇచ్చాడు, ఏదో పెన్షన్తో బతుకుతున్నామండి, ఏదో ఈ శేష జీవితాన్ని అలా గడిపేద్దామండి. అలాంటి సాక్ష్యాలు మీకు బైబుల్ ఎక్కడ కనిపించవు. అలా ఖాళీగా ఎవరు లేరు. రగిలారు, పనిచేశారు. ఎలా పోల్చాడు అంటే, ఈ దేవుని సేవకుల్ని అపోస్తలుడైన పౌలు ఆయన పోల్చిన విధానం మీరు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో నేను చదివి వినిపిస్తాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు. కృప ఏం చేస్తుందంట? బలహీనుడిగా చేస్తుందా, బలవంతుడిగా చేస్తుందా? నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత ఎలా తయారవుతావు? బలవంతుడిగా తయారవు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఎవరికి అప్పగించాలి? 10th ఫెయిల్ అయిన వాళ్ళకి అప్పగించొద్దు. నీ బామర్దికో, తమ్ముడికో, అన్నకో అప్పగించొద్దు. ఎవరికి అప్పగించాలి బోధన? సామర్థ్యం దాన్ని క్యారీ చేసేవాడు ఉంటాడు, వాడికి అప్పగించాలి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులు. ఎక్కడ విన్నాడు? పౌలు ఎలా పరిచయం చేస్తాడన్నది అనేక సాక్షుల ఎదుట విన్నాడు. తిమోతి చూచాడు కల్లారా పౌలు ఎలా పరిచయం చేస్తాడన్నది. కాబట్టి ఈ బోధన ఎవడైతే తీసుకోవాలో వాడికి సామర్థ్యం ఉన్నది దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే. ఉత్తుత్తునే జరగదు ఇది. బలవంతుడై ఉంటేనే జరుగుతుంది ఇది. ఎందుకంటే పౌలు ఎవరికి దువ్వే పరిచయం కాదు ఇది. నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. సైనికుడు సుఖపడడు. ఆ మధ్య చూశాను నేను, సైనికుడు ఎలా నిద్రపోతాడంటే మనలాగా ఒక కర్రను పరుపు వేసుకొని దాని మీద దిండేసుకొని అలా తుప్పట్టుకు అలా నిద్రపోరంటాను. కూర్చొని నిద్రపోతారంట, అలా ఆనుకొని నిద్రపోతారంట, జస్ట్ అలా నిద్రపోయి మళ్ళీ అలా లేస్తారంట. వాళ్ళకు నిద్రపోయేటువంటి ఒక అది ఉంటుంది. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, మమ్మీ చనిపోయింది, లేకపోతే కొడుకు చచ్చిపోయాడు, కూతురు చచ్చిపోయింది, ఏదో వచ్చింది అనుకోండి, అయినా సరే నిద్రపోతారంట వాళ్ళు. అంటే ఈ ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి సర్వని నిద్రపోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు లేవాలో తెలియదు. అలా నిద్రపోయి మరలా లేస్తారు. సైనికుడికి సుఖం ఉండదు. మనలాగా జబర్దస్త్ చూడాలి బోర్డర్లో. చూస్తారా? సైనికులకి జబర్దస్త్ తెలియదు బోర్డర్లో. అలా ఉంటారు. వాళ్ళకు వేసేటువంటి పోస్టింగ్లు కానీ, వాళ్ళు నిలవబడేటువంటి ప్లేసులు కానీ, వాళ్ళ కసరత్తు కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ సైనికుడితో పోలుస్తున్నాడు. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. యుద్ధంతో పోల్చాడు పరిచర్యని. తర్వాత మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దక్కదు. మరి జట్టితో పోల్చాడు. 3వది
పాటుపడిన వ్యవసాయకుడే మొదటి పొలంలో పాలు పుచ్చుకోవాల్సిన వాడు అని మాట్లాడుతున్నాడు. వ్యవసాయదారులతో మాట్లాడుతున్నాడు. వ్యవసాయం ఉన్నాడు ఖాళీగా ఉంటాడా? ఉదయం వెళ్తాడు, రాత్రి దాకా ఏదో ఒక పని ఉంటుంది. వచ్చి పడుకుంటాడు, మరలా వెళ్తాడు, మరలా రాత్రిపూట కూడా వెళ్తాడు. పొలం పెట్టుకున్నాడు, ఖాళీగా ఉండడు. జట్టి ఖాళీగా ఉండడు, సైనికుడు ఖాళీగా ఉండడు. అలా పోల్చాడు పరిచారం చేసేవాళ్ళని. ఇప్పుడు పరిచారం అంటే ఆదివారం వచ్చిన కానుకల్ని మరలా ఆదివారం వరకు లెక్క పెట్టుకోవడమే పరిచర్య అయింది. ఇప్పుడు చేసే పరిచర్య అంటే, ఇప్పుడు దైవజనులు చేసే పరిచర్య ఏంటో తెలుసా? ఈ ఆదివారం వచ్చిన కానుకని మరలా వచ్చే ఆదివారానికి మధ్యలో లెక్క పెట్టుకునే పరిచర్య. గొర్రెలు కదా తండోపదండాలకు వెళ్ళి వేస్తూ ఉంటారు. వాళ్ళు లెక్క పెట్టుకోవడానికి ఒక వారం పడుతుంది. మళ్ళీ ఫారిన్ ఫండ్స్ వస్తాయి కదా, ఈ అకౌంట్లలో వస్తాయి కదా, ఆ అకౌంట్ టాలీ చేసుకునేదే పరిచర్య. అందులో బిజీగా ఉంటాడు ఆయన. అలా చేసాం మనం. చేశారా? చేస్తాం. అదే పరిచర్య అంటే. మన చర్చికి వచ్చేవాడు పక్క చర్చికి పోకుండా ఎలాంటి స్కీములు ప్రవేశపెట్టాలి, అది కాన్సెప్ట్. కాబట్టి సోమవారం ఒక విధమైన పరిచర్య ఉంటుంది, మంగళవారం ఇంకొక రకం ఉంటుంది, ఇంకోటి అంటే మొత్తానికి వీళ్ళు పక్కకి వెళ్ళకూడదు. ఆ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళాను పరిచర్యకి. నా పోస్టర్ పడగానే ఆ చుట్టుపక్కల చర్చలన్నింటిలో స్పెషల్ మీటింగ్ పెట్టేసుకున్నారు. కనపడగానే మన బొమ్మ కనపడగానే చుట్టుపక్కల చర్చిలో స్పెషల్ మీటింగ్లు పడిపోయాయి అంతే. ఎందుకని? వెళ్ళకూడదు, వెళ్తే మారిపోతారు. మీ చర్చి దగ్గర ఏమంటారు, స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటే ఏం ప్రయోజనం? యూట్యూబ్ నుంచి వస్తుంది కదా, ఇంటికి వెళ్ళి చూస్తారు వాళ్ళు. అంత హైప్ ఇచ్చామంటే వాళ్ళకి ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది. ఒప్పుకోరు ప్రాణం, ఎంత బిల్డప్ ఇచ్చారంటే ఏం చెప్తాడని. అలా వచ్చిన వాళ్ళు చాలామంది మన దగ్గరికి. నిన్ననే ఒకరు ఫారెన్ నుంచి మెసేజ్ పెట్టారు, ఆ నంబరు నాకు గుర్తులేదు. బ్రదర్, ఫస్ట్ మిమ్మల్ని చాలా అసహించుకునేదాన్ని, చాలా తిట్టుకునేదాన్ని. అయితే మొన్న ప్రసంగం విన్నాను అనుకోకుండా, ఇప్పుడు అర్థమైంది బ్రదర్, వరుస పెట్టి అన్నీ చూస్తున్నా. ఫస్ట్ అలాగే స్టార్ట్ అవుతారు, తర్వాత ఎక్కడో చోట స్పార్క్ అవుతుంది. ఇంతకీ ఏం చెప్తున్నాడో చూద్దామని ఒక్కట అలా వింటారు. విన్న తర్వాత కొంచెం తేడా కనిపిస్తుంది, ఏదో కొడుతుంది అని. ఆ తర్వాత కంటిన్యూ అవుతారు. కృప అనేది బలవంతుడిగా చేస్తుంది, కృప అనేది కష్టపడేటట్టు చేస్తుంది. సైనికుడితో పోల్చాడు, జట్టితో పోల్చాడు, వ్యవసాయదారుతో పోల్చాడు. ఈరోజు మనం నీవు నీ కొరకు చితిసారపు మ్రానుతో ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలను. ఇక మీద ఆ ఓడ ఎలా చేయాలో చెప్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఆ ఒక్కడు ఇప్పుడు కొలతలు చెప్తాడు. ఒకసారి కొలతలు చూద్దాం. 15 వచనం, నీవు దాన్ని చేయవలసిన విధం ఇదే. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదే ఉండాలి. 300 మూరలు పొడవు అంటే 450 అడుగులు పొడవు. ఎప్పుడైనా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళండి, ఆ బోట్లు ఉంటాయి, ఒకసారి ఎక్కి చూడండి. అంటే దాని డిజైన్ చూడండి ఎలా చేశారో. మరి చిన్నదే అది, 11 లక్షలు 15 లక్షలు చిన్నదే, ఒక మోటార్ పెట్టుంటాడు లోపల. ఈయనకి ఇచ్చిన కొలత ఏంటంటే 450 అడుగులు పొడవు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 450 అడుగులు పొడవు. తర్వాత 50 మూరలు వెడల్పు అంటే 75 అడుగులు వెడల్పు. తర్వాత 30 మూరలు ఎత్తు అంటే 45 అడుగులు ఎత్తు. 300, 75, 45. కృప అనుగ్రహించబడ్డం అంటే ఇదా? కృప అనుగ్రహించబడ్డం అంటే ఇదా? ఓడలోకి ఎక్కేదానికి టికెట్ ఇప్పిస్తానో లేకపోతే ఒక ప్లేస్ ఇస్తానో ఇది మనం కృప అనుకుంటాం. కానీ ఇంత ఓడని ఒక కుటుంబం కట్టాలంటే అది పనిష్మెంట్ కావచ్చు బహుశా మన దృష్టిలో. మనం బరువు ఎత్తుకోవడానికి ఇష్టపడం, ప్రయాసపడడానికి ఇష్టపడం, ఇంకొక ప్రయాసలో సేద తీరడానికి ఇష్టపడతాం. కానీ బైబిల్లో భక్తులు మీరు చూడండి, బెంచ్ వర్క్ చేసే వాళ్ళుగా లేరు వాళ్ళు. ఏదో వాళ్ళు పని ఇచ్చారు మనం చేస్తున్నాం తలదించుకొని వెళ్తున్నాం అనేది లేరు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రిఫార్మర్స్ లాగే ఉన్నారు. వాళ్ళే ఆద్యులు ప్రతిదానికి, వాళ్ళే ప్రారంభికులు ప్రతిదానికి.
వాళ్ళ పరిచర్లో మిగతా వాళ్ళు సేద తీరారు. ఇది కృపకు ఉండేటువంటి లక్షణం. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం, ఎవరి మీదనో ఆధారపడే ఎంతసేపు ఉన్నా సరే మనకు మనం ఓన్గా డెసిషన్ తీసుకోవడం కానీ ఒంటరిగా నిలవబడడం కానీ చేత కాదు, భయం. మనకి ఒంటరిగా ఆలోచించలేం, మనం ఒంటరిగా నిలవలేం మనం, ఎందుకంటే భయం మనకి. కానీ భక్తులు అలా లేరు. ఈ ఓడను చేయమన్నాడు 16వ వచనం, ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాన్ని ముగించాలి. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచాలి. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయాలి. ఇంతవరకు ఓడను ఎలా చేయాలి అనేదానికి చెప్పాడు. ఈ ఓడను చేసేదానికి అంటే 750 అడుగులు పొడవు, 450 అడుగులు పొడవు, 70 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తుతో ఆ ఓడని ఈయన చెప్పినటువంటి 3 అంతస్తులుగా చేసేదానికి మరలా అర్రలు పెట్టాలి. అర్రలు ఎందుకు? ఆ జంతువులు ఉన్నాయి కదా, తర్వాత చెప్తాడు. ఆ జంతువులు ఉన్నాయి కదా, వీటన్నిటికీ అర్రలు పెట్టాలి, వాటికి మళ్ళీ ఫుడ్ కూడా సమకూర్చాలి. ఇంత పని చేయడానికి ఆయనకి 6వ అధ్యాయము అదే 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. 120 సంవత్సరాల ప్రాజెక్ట్ అది ఒక్కడికి. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 120 సంవత్సరాలు ఒక్కడు కట్టాడు, ఒక్క ఫ్యామిలీ కట్టింది. ఇప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమై నోవహుకి ఇచ్చిన కృపను నేను నీకు ఇస్తానంటే ఒప్పుకుంటాం మనం? అర్థం కాకముందు ఓకే ప్రభు అందాం, కానీ అర్థమైతే వద్దు ప్రభు అంటాం. ఎందుకంటే 120 సంవత్సరాలు ఇంకేం పని లేదు ఆయనకి, బయట ప్రపంచం సంబంధం లేదు ఆయనకి. ఆ మెటీరియల్స్ తీసుకొని రావాలి. ఇక్కడ రాయబడినటువంటి చితిసారకపు మ్రాను అని ఉంది కదా, ఇప్పటికీ అది ఏంటో తెలీదు. ఆ ఓడ అంటే ఏంటి, చితిసారకపు మ్రాను అంటే ఏంటో తెలీదు. మొత్తం కొట్టి వాడేసాడేమో, లేదు తెలీదు. బైబిల్ పండితులు ఆ మ్రాన్ ఏంటో తెలీదు, బహుశా ఇదై ఉండొచ్చు, బహుశా అదై ఉండొచ్చు అని అంటున్నారు తప్ప ఆ మ్రాన్ ఏంటో తెలీదు. మరి ఎక్కడది అంతరించిందో, ఎలా అంతరించిందో, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో మనకు తెలియదు. మరి 120 సంవత్సరాలు కదా, ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు? దానికి ఎన్ని మేకులు అయి ఉంటాయి, ఎంత సామాగ్రి అయి ఉంటుంది, ఎంత ప్లానింగ్ అయి ఉంటుంది, ఎంతమందితో పని చేయించాడు? ఈయన ఏమైనా బ్యాంక్ ఎంప్లాయా? లేదు. ఎవరినైనా పనికి వాడుకోవాలంటే వాళ్ళకి ఇవ్వాలి కదా, ఎలా ఇచ్చుంటాడు, ఎలా సమకూర్చుంటాడు, ఎలా జరిగి ఉంటుంది పని అంతా? 120 సంవత్సరాలు పని. దీని కృప అంటాం. 120 సంవత్సరాలు దేవుడి కోసం కష్టపడేటువంటి ఆ డెడికేషన్ అన్నది కృప. ఆ కృప ఇవ్వబడింది కాబట్టి ఆయన చేయగలిగాడు, అది కట్టగలిగాడు. దేవుడు కృప ఇస్తున్నాడు అంటే కష్టపడేదానికి సిద్ధపరుస్తున్నాడు అని అర్థం. కానీ ఈరోజు కృప అని పెట్టుకుంటాం పేర్లు, కృపాకరు, కృపావతి, అన్ని కృపలే. చర్చి పేరు కూడా కృపా మినిస్ట్రీ, కృపా చర్చి, అంతా కృపే. కృప లేకుండా ఎలా ఉంటుందా? పాటలు కృపే, పద్యాలు కృపే, ప్రసంగం అన్ని కృపే. ఆ కృప ఏంటో తెలియదు మరలా మనకి. కృప అంతే. అంటే సోమర్తనానికి మనం పెట్టుకున్న పేరు కృప అని, కానీ కృప అని సోమర్తనానికి పెట్టిన పేరు కదా, అది క్రియాశీలకంగా పనిచేసేదానికి పెట్టిన పేరు కృప అనేది. ఈ ముళ్ళు తీసివేమని ఆయన అడిగితే నా కృప నీకు చాలంటాడేంటి? ఆ పరిస్థితిలో కూడా పరిచయం చేయాలన్నా? మరి అదే కృప అంటే. ఇక అయిపోయింది, ఇక చాలు ఇంత మట్టుకంటే, లేదు నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నిర్ణయించాను, అది కృప అంటే. నోవహు యెహోవా కృప పొందినవాడాయను అంటే యెహోవా ఆ రక్షణ ప్రణాళికకు ఈయన సాధనం కావాలి. ఓడను తయారు చేయి. ఆ ఓడ కూడా చిన్న ఓడ కాదు, చాలా పెద్దది, చాలా పెద్ద ఓడ. అది ఫస్ట్ టైం కడుతున్న ఓడ అది. ఇప్పుడు ఈ ఓడ కట్టేటువంటి డిజైన్, ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా దేవుడిచ్చినవి. ఏదో ఓడగట్టును వదిలిపెట్టలైనా అది ఎంత పొడవు ఉండాలో చెప్పాడు, ఎంత వెడల్పు ఉండాలో చెప్పాడు, ఎంత ఎత్తు ఉండాలో చెప్పాడు, ఏ డిజైన్లో ఉండాలో చెప్పాడు. అది కంప్లీట్గా ఆయన డిజైన్. ఓడగట్టుకొని వదిలిపెడితే ఏదో నాశరకం కట్టుకుంటాడని లేదు, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఆయనే చెప్పాడు ఇలా కట్టాలి అని. అదేదో ఆయనే కట్టొచ్చు కదా, కట్టడు. ఆయన కట్టడు, ఎప్పుడు మన చేత కట్టిస్తాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. యుద్ధం చేసింది ఎవరో? యుద్ధం యెహోవాదే. యుద్ధం చేసింది ఎవరో? దావీదు.
యుద్ధం యెహోవాదంటే మనం ఖాళీగా ఉండాలని కాదు, అందులో మనం సిపాయిలం కావాలని అర్థం. అలా ఆ రోజంట యెహోవా ఇశ్రాయేలులకి గొప్ప విజయాన్ని ఇచ్చాడంట. కష్టపడింది ఎవరు? కాబట్టి ఆయన పేరట మనం ఫీల్డ్లో దిగాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. ఎందుకంటే ఆనాటి భక్తిహీనంలో ప్రపంచం అంతా మునిగిపోతుంది. ఈ వ్యక్తి తేలాలి అంటే ఆ వ్యక్తి చేసుకోవాలి. ఇకపోతే ఎందుకని ఫిజికల్గా ఎన్ని మెజర్మెంట్స్ ఇచ్చాడు అంటే, నోవహు ఓడ అన్నది అదేదో ఊహ కాదు, రియల్గా కట్టినటువంటి కట్టడం, అది నిర్మాణం, అది ఫిజికల్గా కట్టినటువంటి నిర్మాణం, అది చారిత్రాత్మక విషయం, అది ఇమాజినేషన్ కాదు. నోవహు ఓడ అనేది చాలామంది ఇమాజినేషన్ కూడా, ఇమాజినేషన్ కాదు, ఫిజికల్గా హిస్టారికల్గా రియల్గా కట్టబడినటువంటి నిర్మాణం, అది ఒక కుటుంబం చేత 120 సంవత్సరాలు కట్టినటువంటి నిర్మాణం. అది ఎంత కష్టపడి ఉంటే 120 సంవత్సరాల నిర్మాణం జరుగుతుంది. అదే హనోకు ఉన్నాడు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఒక విధంగా అది ఈజీనేమో. ఈయన 120 సంవత్సరాలు కట్టాడు, ఫిజికల్గా కట్టాడు ఆయన. ఓడ అనేది జడ్జిమెంట్కి సింబల్, అట్ ది సేమ్ టైం గ్రేస్కి సింబల్. ఎందుకు ఫిజికల్గా కట్టించాడు అంటే, దాన్ని చూసినప్పుడు దేవుడు ఎలాంటి ఉగ్రతను కుమ్మరించబోతున్నాడో అర్థం కావాలి, ముంచి చంపుతాడని. అలాగే ఇంత ముంచి చంపుతున్నా సరే ఇందులోకి రావడానికి చాలా స్పేస్ ఉందని చెప్తున్నాడు ఆయన. ఏదో చిన్నది కడుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీకిలే అని నిరుత్సాహపడకుండా ఇంత పెద్ద షిప్ కడుతున్నాడు అంటే మాకు కూడా ప్లేస్ ఉంది అందులో. అది జడ్జిమెంట్కి సింబల్, అట్ ది సేమ్ టైం గ్రేస్కి సింబల్. అది కనీసం అందులో ఎలా ఉంటుందో ఎక్కొచ్చు కదా. చిన్నదనుకో మనకు అంత మోటివేషన్ రాకపోవచ్చు, చాలా పెద్దది కదా, ఒక్కసారి ఎక్కువ అనిపించాలి కదా, అందులో జర్నీ చేద్దాం అనిపించాలి కదా. అలా జడ్జిమెంట్కి సింబల్, గ్రేస్కి సింబల్. మన పరిచర్య అన్నది 2 విధాలుగా పనిచేస్తుంది. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా అనిపిస్తుంది, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తిలాగా అనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము లోకానికి వేడుకగా ఉన్నాము. ఇటు దేవదూతలకేమో వేడుకగా ఉన్నాం, ఇటు మనుషులకేమో స్కమ్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు, మురికిగాను పెంటగాను అంటాడు. అపోస్తలుడైన పౌలు సువార్త చెప్తుంటే, పరిచర్య చేస్తుంటే దేవదూతలు వేడుకను చూసినట్టు చూస్తున్నా, అబ్బా ఏం చేస్తున్నాడు అసలని. కానీ మనుషులు ఎలా చూస్తున్నారు, ఏంటి పీడ మాకు అనిపిస్తుంది వాళ్ళకి. మనం అందరినీ సంతోషపెట్టలేము, సంతోషపెట్టేది సువార్త కాదు, పరిచర్య కాదు. మనం మెజిషియన్స్ కాదు, అందరినీ నవ్వించడానికి సంతోషపెట్టడానికి రాలే. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తుంది. యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు వారు హృదయం ముందు పొడవబడ్డారంట, బల్యంతో దిగినట్టు అయింది. జోకులు వేసి ఉంటాయి, ఉంటుందా? జోకులు లేవు కదా ప్రసంగంలో, ఇప్పుడున్నాయి. మనం పరిచర్య చేస్తున్నది ప్రజల్ని సంతోషపెట్టడానికి కాదు, సమాచారాన్ని చెప్పడానికే. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మనం అందరిని సంతోషపెట్టడానికి రాలేదు, చెప్పడానికి మాత్రం వచ్చాం. ఒక వార్త అందరికీ గుడ్ న్యూస్ కాదు, అందరికీ బ్యాడ్ న్యూస్ కాదు. ఎవరికి గుడ్ న్యూస్ వాళ్ళు గుడ్ న్యూస్ అది, ఎవరికి బ్యాడ్ న్యూస్ వాళ్ళు బ్యాడ్ న్యూస్ అది. అందరూ సంతోషపడరు, కొంతమంది ఎగతాళి చేస్తారు. సువార్త ఎగతాళి కారణం అవుతుంది. మీరు చూడండి, ఇర్మియా ఎంత ఆవేదనతో మాట్లాడతాడు అంటే, ఇది నాకు మోటివేషన్. ఎప్పుడు నాకు బాధ అనిపించినా జస్ట్ దీన్ని రిమైండ్ చేసుకుంటాను. అంటే చదవని ఇక్కడికి వచ్చి నాకు తెలుసు కదా కాంటెక్స్ట్ ఏంటో. 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథము, ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. ఒకవేళ ఇర్మియా స్థానంలో మనం పెట్టుకొని ఆయన మనసును మనం ఆలోచిస్తే ఎంత దారుణం ఉంది. 20వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితేనే నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. బలవంతం పెడుతున్నాడు. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలైనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఎప్పుడైనా చదివారు ఆ సందర్భాన్ని? నేను బైబిల్ చదివే కొత్తలో ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుకుంటూ వెళ్ళి మళ్ళీ ఏదో చదివాను నేను ఇక్కడ, మళ్ళీ బ్యాక్ వెళ్ళాను, ఏదో ఉంది ఇక్కడ అని.
అప్పుడు అది చదివితే అనిపించింది స్టార్టింగ్లో అలా చదువుకుంటూ వచ్చాను. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఏదో చదివాను, ఇక్కడ ఏదో ఉంది మ్యాటర్ అని బయటకు వెళ్ళి అప్పుడు ఆలోచించాను, అరే ఈయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. మనం ప్రవక్త అని గొప్పగా అంటున్నాం కానీ ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూడండి. నీవు నన్ను ప్రేరేపింపగా, నేను చెప్పాలని లేదు కానీ నువ్వే నన్ను బలవంతం చేసి గెలిచావు. ఒక్కసారి మెసేజ్ ఇచ్చాడంటే నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు, దాన్ని చెప్పించే తిడతాడు. మర్యాదగా ఫస్ట్ టైం చెప్పామనుకో కొంచెం కితాబ్ ఉంటుంది, ఓకే పర్లేదు అంటాడు. నేను చెప్పనన్నావు అనుకో, ఈయన షిప్లో వెళ్ళాడు తర్షీష్కి, సబ్మెరీన్లో బ్యాక్ వచ్చాడు. నేను వెళ్ళను, నేనేమి అన్నాడు. సృష్టించబడిన వాళ్ళమే, సృష్టించినోడు తెలీదా? ఎక్కాడు, తర్షీస్ ఒకటి కొట్టారు, తర్షీస్కి ఒక టికెట్ కొట్టారు, పదాన్ని వెళ్ళిపోయాడు. ఎక్కడ పడుకున్నాడు వెళ్ళి? ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరైతే తెలియకుండా అడుగులో పడుకున్నాడు వెళ్ళి, అక్కడ పడుకున్నాడు. లేపడం తెలియదా? అక్కడ నుంచి ఈయన చెప్పాడు మన సలహా, ఈ తుఫాన్ ఆగదు కానీ ఎన్ని సరుకులు వేసినా ఆగదు, ఏం చేసినా ఆగదు, ఇది వచ్చింది మిమ్మల్ని చంపడానికి కాదు. నాకు రిటర్న్ టికెట్ బుక్ చేశాడు. నా స్టేషన్ వచ్చింది, అలా ఎత్తేస్తే కింద ఒక స్టేషన్ ఉంది, అక్కడ అర్జెంటుగా రెడీగా ఉంది సబ్మెరీన్ ఒకటి. అలా సబ్మెరీన్ లోపలికి వెళ్ళి అంతా చీకటి, నో లైటింగ్, నో వెంటిలేషన్, నో ఫ్రెష్ వాటర్, పడుకునేదానికి లేదు, కూర్చునేదానికి లేదు, మోకాల మీద సెట్ అయ్యాడు అక్కడ. అదే విషయం. ముందు పడుకొని వెళ్ళాడు కదా, పడుకుని చాలుగానే మోకాల మీదకి వచ్చాడు. 3 రోజులు ప్రేయరే నాన్ స్టాప్గా, ఏమి ఏకాంత ప్రార్థన. కాబట్టి ఆయన ప్రేరేపించినప్పుడు మర్యాదగా మాట్లాడితే గౌరవం దక్కుతుంది. సువార్త ప్రకటించవలసిన భారం నాకు అప్పగించబడింది, ఆ గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. నేను ఇష్టంతో చేస్తే జీతం ఇస్తాడు, ఇష్టం లేకపోయినా గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది అంటాడు. సువార్త ఇచ్చింది ఉత్తునే కాదు, నీకు ఇష్టం ఉంటే చెప్పు. నాకు మహా చిరాకు ఏంటంటే చాలామంది నన్ను పిలుస్తారా, అన్న ఈరోజు ఏమన్నా పరిచయం, అన్న మీరు రెస్ట్ తీసుకోండి అన్న, మీరు రెస్ట్ తీసుకోండి అన్న అంటారు. నన్ను మహా చిరాకు నాకు రెస్ట్ తీసుకోండి అంటే. ఇంకొకసారి చెప్పనా, నేను వస్తానా పరిచర్యకి, నాకేంటంటే గ్యాప్ లేకుండా ఇచ్చేసేయాలి అంతే. కానీ వీళ్ళు విపరీతమైన మర్యాదకి వెళ్ళి, అన్న మీరు రెస్ట్ తీసుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి అంటారు. నాకు మరి చిరాకు వస్తుంది, నేను రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి రావాలన్నా? మీ ఇంటికి ఎవరైనా పనివాడు వస్తాడు, రెస్ట్ తీసుకో అంటావా? అని కూర్చుంటే ఒప్పుకోవు కదా, అంటావు కదా. నేను పనివాడిని, నా పనితనం ఏంటంటే వాక్యం చెప్పడం. ఎంత సాధ్యమైతే అంత వాడి పడేసాను అంతే. నేను ఎంత వాడికంత ఫీల్ అవుతాను హ్యాపీగా. నాకు భోజనం పెట్టద్దు, నాకు నీళ్ళు ఇవ్వద్దు, నాకు ఫెసిలిటీస్ ఇవ్వద్దు, జస్ట్ వేదిక ఇచ్చేసి వదిలిపెట్టేసాడు అంతే. అందులో ఉంటుంది నా ఆనందం. అది ఇవ్వరే, పిలుస్తారు, రాత్రి ఒక మెసేజ్ ఇస్తారు, రోజంతా ఖాళీగా పెడతారు, నాకు ఏం చేయాలో తెలియదు, పిచ్చి పడుతుంది నాకు. అలా వద్దు. నేను ఎందుకు చెప్పాను ఇదంతా? గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. సువార్త పొందని వారికి నేను రుణస్తుని, నేను ఇవ్వాలి, నేను ఇస్తే కదా వాళ్ళకి చెందుతుంది. ఇది కదా పరిచర్య అంటే. ఏందో మరి రెస్ట్ ఇస్తారు, ఏమి వెలగబెట్టాను రెస్ట్ ఇస్తారో నాకు తెలియదు. నాకు వద్దు రెస్టు, నాకు పని కావాలి, పని ఇవ్వండి. అన్న మీరు చాలా దూరం నుంచి వచ్చారంటే నాకు తెలీదా? ఒకవేళ అంత రెస్ట్గా ఉంటే నేను అడగనా? అంత సింపతి చూపించకండి, జస్ట్ వాడుకోండి అంతే, వాడుకోండి. అలా తిమింగలం కడుపులోకి వచ్చాడు, అలా మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేశాడు, అక్కడ ఒడ్డు మీద వచ్చి పడ్డాడు, వచ్చి ఇంకంతే బ్యాక్. మళ్ళీ నేనెవరికి వెళ్ళాడు, ప్రకటించాడు. నీకు ఇచ్చింది ప్రకటించమని అంతే. నువ్వు ఎన్ని ఎస్కేప్ మార్గాలు వేసినా అస్సలు ఒప్పుకోడు. నీకంటే మొండోడు, పుట్టించినాడు కదా, అస్సలు మొండోడు ఆయన, వినడు. కాబట్టి ఇర్మియా ఏమంటున్నాడు అంటే, నువ్వు బలవంతం చేసి నన్ను గెలిచితివి. ఇచ్చాడు అంటే నీ చేతనే డెలివరీ చేయిస్తాడు. నీకు ఇష్టం లేకపోయినా నువ్వే మాట్లాడాలి అంతే. నువ్వు నన్ను బలవంతం చేసి గెలిచితివి. బలవంతం చేసి గెలిచితివి అంటే చెప్పనని మొరాయించుంటాడు కదా, చెప్పనని మొరాయించాడు. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయదురు. ఇది ఇర్మియా మాటేనా? ఇర్మియా మాట్లాడుతున్నది. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని. ఎందుకు నవ్వులు పాలయ్యాడు అంటే ఆయనకి ఇచ్చిన టాపిక్ చూడండి. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా, అంటే మెసేజ్ చెప్పినప్పుడల్లా టాపిక్ ఒకటే. అదేంటి చెప్పండి?
బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. అంటే ఉద్యోగ ప్రసంగికుడు కాదేనా, ఎంతసేపు నాశనం ప్రకటిస్తున్నాడు తప్ప మేలును ప్రకటించలేదు. దీవెనలు, ఆశీర్వాదాలు, సంతోషం, సమాధానం, కుటుంబాలు కట్టబడతాయి, ఆరోగ్యం బాగవుతుంది, కోర్టులో కేసులు పోతే చెప్పట్లేదు ఈయన. బలాత్కారం జరుగుతుంది, దోపుడు జరుగుతుంది, ఇదే ఆయన టాపిక్. అప్పుడు జనాలు చూడండి, దినమెల్లా యెహోవా మాట నా అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. నా అవమానానికి రీజనే ఆయన మాట, యెహోవా మాటే. నా అపహాస్యానికి హేతువే ఆయన. ఈ మెసేజ్ చెప్పడం వల్లే నన్ను అందరూ అవమానిస్తున్నారు. ఇది ప్రవక్త ఆవేదన, ప్రవక్త ఏడుపది. ఈయన సంతోష పెట్టాడు ఎవరిని? దినమెల్ల అవమానానికి 9వ వచనం. ఇప్పుడు ఆయన మనిషే కదా, డెసిషన్ తీసుకున్నాడు. చూడండి, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. వదిలిపెట్టాడా? అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. నీకు ఇంకేం పని లేదా? అందరూ విమర్శిస్తుంటావా? నిజంగా నాకు ఇదే పని, నాకు ఇచ్చే పరిచర్య, నన్నేం చేయమంటావు? నాకు ఇచ్చిన పరిచర్య అదే ఆయన. నేను సీరియస్గా చెప్తున్నాను. ఒక ఛానల్లో ఏది వాక్యమో చెప్తాను, ఇంకొక ఛానల్లో ఏది వాక్యమో కాదో చెప్తాను. ఈ 2 పరిచయాలు దేవుడు నాకు ఇచ్చాడు. నాకు కూడా ఎలాగుంటుందంటే 10 మందిలోకి వెళ్తే మంచి అనిపించుకోవాలని ఉంటుంది. నా బాప్తిసానికి ముందు మా ఫ్రెండ్స్కి కానీ బంధువులు కానీ కాల్ చేసి అడగండి, ఎలాగుండేవాడు మణికంఠ గతంలో అని అడగండి. ఇప్పుడు నా ఫోన్ చేసి అంటారు, ఒరే నువ్వేనా అంటారు వాళ్ళు. ఎవరితో గొడవ పెట్టుకునేవాడిని కాదు, 10 మంది మంచి అయిన వాళ్ళు, ఎవరితో గొడవ లేదు, భయం, ఎవరితో మాట్లాడడం, 10 మంది మంచి అనాలి తప్ప ఒకరిని ఒక మాట అనేది లేదు. ఈ వాక్యం పట్టుకున్న తర్వాత స్టార్ట్ అయింది ఈ భారం. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలాగుంటే నెక్స్ట్ భవిష్యత్ తరాలకి క్రైస్తవం ఎలా అందుతుంది? ఇదే అందుతుందేమో, కాదు ఇది కాదు క్రైస్తవం అంటే అనే భారం నాకు వచ్చింది. ఇది నాది కాదు, నాకే సరదా కాదు, సరదా కాదు, ఇది పరిచర్య. ఉత్తుత్తునే టైంపాస్ చేస్తున్నది కాదు. మీరు చేయండి చూద్దాం. ఒక చిన్న మాట చెప్తాను మీకు అర్థం కావడానికి. కొన్ని సంవత్సరాల క్రితం గొడారాల దండగా అని ఒక వీడియో మాట్లాడాను. పండగాలను పెడితే నేను దండగాని మాట్లాడాను, పెట్టి వదిలాను. వదిలితే నన్ను అభిమానించే ఒక పాస్టర్ గారు, నా వీడియో చూసే ఒక పాస్టర్ గారు మనసులో అనుకున్నాడు, ఎందుకైనా ఈ టైంలో అవసరమా, ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదైనా చేసుకోవచ్చు కదా అన్నట్టుగా మనసులో అనుకున్నాడు. మానలే. ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎందుకు అవసరమా అనిపిస్తా కదా మీకు కూడా చాలాసార్లు. ఇప్పుడు ఎందుకు ఇది అనిపిస్తా కదా, మీకు ఎందుకు అనిపిస్తా కదా, అది చేయకపోతే నాకు నిద్ర పట్టదు. మీకు ఎందుకు అనిపిస్తుంది కానీ నాకు కూడా అనిపిస్తుంది, ఇది ఎందుకు ఇంతమంది గొడవ ఎందుకు మనకి అని అనిపిస్తా కదా. తిరిగి అక్కడికి వచ్చి మాట్లాడి అప్లోడ్ చేసిన అప్పుడు ఏదో తుఫాన్ ఆగిపోయినట్టు అయిపోతుంది. అమ్మయ్య అని అప్పుడు తుఫాన్ స్టార్ట్ అవుతుంది బయట. నేను అనుకుంటాను ఫస్ట్ ఒక వీడియో మాట్లాడుతున్నట్టు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది నాకు తెలుసు, ఎక్కడికి వెళ్తుందని అవుట్పుట్ తెలుసు నాకు అని. దాన్ని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తే ఎంత ప్రయత్నం చేస్తే ఎక్కడ తిరుగుతున్నా సరే ఇదే రన్ అవుతుంటుంది లోపల. తిరిగి వచ్చి కూర్చొని దాన్ని మాట్లాడి దాన్ని అప్లోడ్ అయిపోతుంది కదా, పబ్లిష్ పడుతుంది కదా, అప్పుడు కూల్ అవుతుంది ప్రాణం. గలిలే సముద్రం మీద తుఫాన్ ఆగిపోయింది, అలా అయిపోతుంది, నెమ్మదిగా అయిపోతుంది, ఇకేముండదు, ప్రశాంతంగా ఉంటుంది. అప్పటి నుంచి ఫోన్లు స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయి ఉంటుంది, ఫోన్లు స్టార్ట్ అవుతాయి. నన్ను ఏం చేయమంటావు? మీకు ఎలా కోపం వస్తుందో నాకు అలా బాధ అనిపిస్తుంది. ఇంకోవైపు ఇది నేను అనుకొని చేస్తున్నది కాదు, కావాలని చేస్తుంది కాదు. చాలామంది అనుకుంటారంటే టార్గెట్ చేస్తున్నాడు అనుకుంటారు. నేను టార్గెట్ చేయట్లేదు, ఆయన నాకు ఇస్తున్నాడు మీ ఫోటో. నేను ఒక కిరాయి కొండనబ్బా, నాకు ఆయన ఫోటో పంపించాడు. మీరు చేస్తున్న ప్రవర్తన బాగలేదు, నా దగ్గర ఒక వీడియో వస్తుంది. చాలామంది అనుకుంటారంటే ఈ వ్యక్తి వీడియో చూస్తూ కూర్చుంటాడేమో అని. మొన్న ఎవరు కామెంట్ చేశారు, నా బంధువులు ఎవరో, నీకు ఇదే పని కదా, చూస్తుంటావు కదా ఖాళీగా అంటే, నేను చూడరా స్వామి, పెట్టినా చూడ నాకు నచ్చదు, కానీ అది కట్ చేసి కావాలని పెడతాను అన్నది మాట్లాడండి. దాన్ని చూడగానే ఒకలాంటి వచ్చేస్తుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే కానీ కుదరదు. ఇప్పుడు నా తప్పెక్కడుంది? ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, యెహోవా మాట నా అవమానానికి హేతువైంది, కారణమైంది. ఇలా కూడా పరిచర్య ఉంటుందా?
యెహోవాను బట్టి అవమానం వస్తుందా? నాకు వస్తున్నదే వాక్యం చెప్పేదాన్ని బట్టి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్ళి జాన్ పాల్ వాక్యం తప్పు చెప్పాడు అని ఒక్కటి నిరూపించడం చూద్దాం. అలా మాట్లాడరు, చెప్పరు. కానీ వాళ్ళు వేసే ఆరోపణ ఏంటంటే అందరినీ అంటాడు, అందరినీ విమర్శిస్తాడు అని. మరి ఇంత వాక్యం చెప్పేవాడు ఎందుకు అంటున్నాడు? నా చేతిలో లేదు. ఆయన మాట నా అవమానానికి కారణమవుతుంది, అది నాకు భాగ్యం. ఇది ఇర్మియా పరిచర్య, ఇది యెహెజ్కేలు పరిచర్య, ఇది యెషయా పరిచర్య. నన్ను ఏం చేయమంటావు? మీరు దొంగలైతే నన్ను ఏం చేయమంటావు? ఆయన ఇచ్చాడు, మాట్లాడమన్నాడు, మాట్లాడుతున్నాను. నేను జస్ట్ స్పీకర్ని మాత్రమే, నన్ను చూసి నా మీద కోపం పెట్టుకోకండి. జస్ట్ స్పోక్స్ పర్సన్ నేను అంతే. ఆ మాటని నేను ప్రకటించను, మాట్లాడనని అనుకుంటేనంట అది ఎముకల్లో అగ్ని ఉన్నట్టుగా ఉందంట, అది మూయబడినట్లుందంట. ఓర్చి విసిగి చెప్పక మానలేదు. ఎందుకంటే ఇచ్చినోడు చెప్పమని కదా ఇచ్చింది. కాబట్టి ఎవరేమనుకుంటారు, ఇంత ఓపిక లేదు నాకు. చాలామంది అంటారు, అన్న బయట వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అనిపించదు, ఆయన ఏమనుకుంటారు నా గురించి అని మాత్రమే అనిపిస్తుంది నాకు. ఒక అబద్ధాన్ని మూసిపెట్టి మనం క్రీస్తుని మహింపరుస్తాము అంటే ఆ క్రైస్తవం నాకు వద్దు. ఒక అబద్ధాన్ని మూసిపెడితే క్రీస్తు మహింపరచబడతాడంటే ఈ క్రైస్తవం నాకు వద్దు. అంతే కదా అంటున్నది. మనల్ని మనమే అనుకోవచ్చా? మనమెవరు? మనం ఎందుకు అవుతాం? నువ్వు దేవుని సంబంధం అయితే లేఖనానికి కట్టుబడతావు, లేఖనానికి కట్టుబడట్లేదంటే దేవుని సంబంధి కాదు, దేవుని సంబంధి కాదంటే నేను మాట్లాడచ్చు. ఇదంతా ఏదో చెప్పాను, ఇర్మియా ఆవేదన. తర్వాత మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లేఖన భాగం ఎంత బాధ అనిపిస్తుందో. ఇర్మియా ఆవేదన అది. చెప్పకూడదు అనుకున్నాడంట, చెప్పించి తీరాడంట. తర్వాత ఆయన మీద పెట్టిన కేసులు, ఆయనకు పెట్టినటువంటి ఆ శ్రమ, హింసలు ఎంత బాధ పెడతారన్నది మీరు చూడండి. చాలా బాధపడతాడు ఆయన. ఏంటి 10వ వచనం, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన మేము చాటింతుమందరు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతను పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనచ్చు. నాకు స్నేహితులైన వారు నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొనిచున్నారు. మర్డర్ ప్లాన్లు. ఇర్మియా మీద ఏమొచ్చిందంట, మా స్నేహితులు అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నారు? అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకోమని చెప్పుకొనచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. 11 అయితే పరాక్రమ గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవకు తొట్టిల్లుదురు. వారు యుక్తిగా పని జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడుదురు. యెహోవా నన్ను కాపాడుతున్నాడు, వాళ్ళైతే పన్నాగాలు పండుతున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే ఒక పని కోసమే ఎన్నుకుంటాడు తప్ప ఖాళీగా ఉండడానికి ఆయన తీసుకోడు. నోవహును సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆ తరములో నోవహు మీద ఒక భారం ఉంది. 450 అడుగులు పొడవు, 70 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తుతో కూడినటువంటి ఒక బ్రహ్మాండమైన నిర్మాణాన్ని దేవుడు చెప్పిన డిజైన్లో కట్టాలి. అదే ఆయన ప్లాన్. ఊరికే ఉండడానికి ఎవరిని ఆయన సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఈరోజు ఏమవుతుందంటే ఊరకే ఉండడమే దేవుడిచ్చే నెమ్మది అనుకుంటున్నారు. దేవుడు పిలిచిన వ్యక్తి నెమ్మది ఈ లోకంలో ఉండదు. ఆ వ్యక్తికి నెమ్మది లోకంలో ఉండదు. ఆ వ్యక్తికి ఇక్కడ ప్రయాసే ఉంటుంది. ఆ ప్రయాసనే నెమ్మది అనుకోవాలి. వాళ్ళు ప్రయాసపడడంలోనే నెమ్మదిని వెతుక్కోవాలి. వాళ్ళు నోవాకి ఇచ్చినటువంటి పని ఇంత బ్రహ్మాండమైనటువంటి ఓడను కట్టేటువంటి ఆ చితిసారకం రానంటే తెలియదు. అలాంటి మెటీరియల్తో ఆయన కట్టించాడు. 120 సంవత్సరాలు కట్టించాడు. జస్ట్ ఇమాజిన్ ఎంత ప్రయాసపడ్డాడు. ఊరకైతే ఆయన ఏర్పాటు చేసుకోడు. తర్వాత చూడండి 18వ వచనం, 17వ వచనం, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రలయం రప్పించున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలేను. వాటిలో మగదియు ఆడిది ఉండవలను.
నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకును నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకోవాలి. ఇన్ని జంతువులకి ఇన్ని పక్షులకు ఆహారాన్ని నువ్వే సిద్ధపరచాలి. దాదాపు సంవత్సరం పాటు ప్రిపేర్ ఫుడ్ తినేదానికి సిద్ధపరచాలి. అంతా ఏంటి ఒక వ్యక్తికి ఇంత ప్రయాస? మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. ఇప్పుడు 22వ వచనం హైలైట్ చూడండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. కృప ఇచ్చాడు, కృపను పొందుకున్నాడు అంటే యావత్తు చేశాడు, కృపను పొందుకున్నాడు, అది దాని అర్థం. దీని గురించి హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 7వ వచనంలో ఎందుకు చేశాడు నోవహు ప్రతిదాన్ని అనేదానికి సమాధానం చెప్తున్నాడు. మనం కూడా చేయాలంటే ఎలాంటి ఆలోచన ఉండాలి? 11 7వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతను లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసమును బట్టి కలుగు నీతి. విశ్వాసం అనేది మనసులో ఉండేది కాదా? అక్కడ చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అంటే విశ్వాసం అంటే మనసులో ఉండే ఒక నమ్మకం కాదా? అది మనల్గా ఉంచదా? విశ్వాసం అనేది మనలో ఉండే నమ్మకం కాదా? అది క్రియారూపకం దాలుస్తుందా? సరే, క్రియారూపకం దాల్చింది ఎంతవరకు? ఏదో చిన్న ఓడ అంటే ఓకే. ఇంత పెద్ద ఓడ ఎందుకు? ఇంత పెద్ద ఓడ, ఇన్ని జంతువులు కావాల్సిన ఆహారం, సంవత్సరానికి సరిపడా ఆహారం, అంత పెద్ద పని ఇచ్చాడు. నోవాకి కాదు, ప్రతి వ్యక్తికి ఇలాంటి పని ఇచ్చాడు. విశ్వాస వీరులందరికీ ఇలాంటి పని ఇచ్చాడు. మనం కూడా నమ్ముతున్నాం కదా. క్రియలు లేని విశ్వాసము వృతమైందేనా? విశ్వాసము క్రియలతో కూడి సంపూర్ణ సిద్ధి కలుగజేయాలి కదా, కార్యరూపం దాల్చాలి కదా. కానీ విశ్వాసం అంటే ఈరోజు ఏ పని లేనోడు, మన పని మనకే ఎక్కువైపోతుంది. అందరూ తమ సొంత కార్యములు చూసుకొస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు, దేవుడు కూడా కార్యాలు ఉంటాయా? దేవుడు కూడా పనులు ఉంటాయా? అందరూ తమ సొంత పనులే చూసుకొస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని చూడరు. ఎక్కడుందన్నమాట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందరూ తమ సొంత కార్యములు చూసుకొస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుప్రభు కూడా పని ఉందా? ఈరోజు ఇక్కడికి వచ్చారు కదా, ఆయా ప్రాంతాల నుంచి ఎంత దూరం వచ్చారు. మీరు మనసులో ఏమనుకుంటారు? దేవుడి పని చేసామని. దేవుడి పని చేయాలని నేర్చుకోవడానికి వచ్చారు. ఇది దేవుడి పని కాదు. మేము అక్కడి నుంచి వచ్చాము అంటే అక్కడి నుంచి వచ్చింది అక్కడేం పని చేయాలో నేర్చుకోవడానికి తప్ప ఇదే దేవుడి పని కాదు. ఇది సెమినార్, డెమో. ఎక్కడ ఎలా చేయాలి అనే దానికి డెమో ఇది, అంతే తప్ప ఇదే దేవుడి పని కాదు. దేవుడి పని ఎలా చేయాలనే దానికి నేర్చుకున్నారు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయాలి? ఫీల్డ్లో వర్క్ చేయాలి. వెళ్ళి చేస్తారా? ఫీల్డ్లో నెఫీలీలు ఉన్నారా మీ ప్రాంతంలో? నెఫీలీలు లేరా? నెఫీలీలు ఉన్నారు కదా. ఆ నెఫీలీలు ఎదుట ఓడగట్టాలి. నెఫీలీలు అంటే బలాత్కారులు, దోచుకునే వాళ్ళు. దోచుకుంటున్నారా? దోచుకోవట్లేదా? దోచుకుంటున్నారు. ఎవరు రేంజ్లో వాళ్ళు దోచుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఓడగట్టాలి. మీ ఇంటి వారి కోసం ఓడ సిద్ధపరచాలి. చాలా నాకు ఫోన్ చేస్తారన్న, మా భార్య ఆ చర్చికి వెళ్తుంది, నేను ఈ చర్చికి వెళ్తా అంటే నాకు అనిపిస్తుంది. ఇద్దరు వేరే వేరే చర్చికి ఎందుకు? ఒక చర్చి నువ్వే కట్టచ్చు కదా. కట్టాలంటే సబ్జెక్ట్ గెయిన్ చేయాలి, అంత ఓపిక లేదు. ఆదివారం వెళ్ళి కూర్చోవాలంటే జరిగిపోతుంది.
రా, కంఫర్ట్ జోన్లో నుంచి ఈ ఏమంటారు బ్యాటిల్ ఫీల్డ్ అంటారు దీన్ని, యుద్ధరంగం అంటారు దీన్ని, అక్కడికి వచ్చి నిలబడు, కంఫర్ట్ జోన్ వదిలిపెట్టేసి. ఎందుకంటే మనల్ని దేవుడు పిలిచింది ఊరకే ఉండేదానికి కాదు. 5 తలాంతులు ఇచ్చాడు అంటే ఇంకో 5 ఎక్స్పెక్ట్ చేసే ఇస్తాడు. 2 ఇచ్చాడంటే ఇంకో 2 ఎక్స్పెక్ట్ చేసే ఇస్తాడు. 1 ఇచ్చాడు 1 ఎక్స్పెక్ట్ చేసే ఇస్తాడు. భూమిలో పాతి పెట్టడానికి ఇవ్వడు. పాతి పెట్టేశాం కదా, అసలు ఉంటే కదా పాతి పెట్టడానికి. ఏమి ఇచ్చాడో తెలియదు కదా. ఎవరిని కూడా దేవుడు ఊరకే ఏ తలాంత లేకుండా పిలవడు, పిలుచుకోడు. ఆయన పిలిచాడు అంటే ఏదో తలంత ఉంటుంది. తలంత అంటే ఏంటో తెలుసా? పాట పాడడం, వాక్యం చెప్పడమే కాదు, సువార్త వ్యాప్తి కోసం ఒక్కొక్కడికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక్కో టాలెంట్ ఉంటుంది, అది వాడాలి. ఆ రోజు నోవాకి ఓడగట్టేటువంటి కృపనిచ్చాడు. ఈరోజు మనకి ఏం తలాంత ఇచ్చాడు? వెళ్ళి సీరియస్గా దేవుణ్ణి అడుగు. లేకపోతే నువ్వు కనిపెట్టు, అసలు ఏమి ఇచ్చాను నాకు, నన్ను ఎందుకు పిలిచాడు ఆయన, నేను ఏం చేయాలి ఇంతకీ అనేది ఆలోచించు. ఆ దిశగా ముందుకెళ్ళు. 120 సంవత్సరాల ప్రాజెక్ట్ ఇచ్చాడు నోవాకి. మనకి ఎంతకాలం ఇచ్చాడు, ఏ పని ఇచ్చాడు అన్నది ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అది నా పరిచయం ఏంటో నాకు తెలుసు, నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో నాకు తెలుసు. ఇప్పుడు కాదు, నేను ఏమంటారు 2016లో అప్పుడు నేను ఏం చేశానంటే వారం అంతా స్కూల్కి వెళ్ళేవాడిని, ఆదివారం చర్చిలో వాక్యం చెప్పేవాడిని. అప్పుడు పరిచయం లేదు, అంటే బ్రతకడానికి లేదు. ఆ మధ్యలో నేను కూర్చొని బైబిల్ ప్రిపేర్ అవుతుంటే ఒక్క ఆలోచన పదే వచ్చేది. చాలా పుస్తకాలు తీసుకునేవాడిని, చదివేవాడిని. చాలామంది అంటారు నన్ను, అంటే నీకు ఒక గురువు లేడు, ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళలేదంటే, ఉన్నాయన బైబిల్ కాలేజ్ స్థాపించిన వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, అంటే పుస్తకాల రూపంలో. ఏంటో తెలుసు నాకు. అలా ఏంటంటే పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒకటి మనసులో అనిపించేది. నాది చిన్న రూమ్, అది ఇది 10x10 రూమ్ ఉండేది. జస్ట్ బైబిల్ చదివేదాన్ని కట్టుకున్నదాన్ని. అలా దాంట్లో కూర్చొని చదువుతుంటే ఒకటి అనిపించింది. నా డోర్ ఉంటుంది కదా, ఆ రూమ్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ పైన అటువైపు అక్కడొక అది కనిపించింది. అంటే నేను ఊహించుకునేవాడిని, జస్ట్ అలా ఒక లైన్ ఊహించుకునేవాడిని, ది ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అని. నేను అనుకున్నది కాదు, అది అనిపించేది పదే నాకు. అంటే ఆయన ఒక్కొక్క విషయాన్ని నాకు అర్థం చేయిస్తూ ఉన్నప్పుడు, ఇది ఇక్కడ చెప్పేదైతే కాదు, ఇది చాలా పెద్ద సర్కిల్లో చెప్పాల్సి ఉంది, ఇది చాలామందికి తెలియాల్సి ఉంది అని అక్కడ అనిపించేది. ది ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అని పదే అది నాకు కనిపించేది. అంటే మనసులో కనిపించేది, ఇలా ఒక అక్షరం, ఒక లెటర్ అలా ఉన్నట్టుగా అనిపించేది. ఒకానొక రోజు భవిష్యత్తులో వాక్యం కావాలంటే ఇక్కడ అందరూ వరుసగా నిలవబడాలేమో ఎలా అని అనిపించేది. ఎప్పుడు చెప్తున్నాయి మాట? అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. 2016లో కొత్తగా పరిచయం ప్రారంభించాను. ఎవరు సపోర్ట్ లేదు, ఏమీ తెలియదు. ఒక చిన్న రూమ్ వేసుకొని అక్కడ అన్ని పుస్తకాలు పెట్టుకొని చదువుకునేవాడిని, నా పని నేను చేసుకునేవాడిని, ఉండేవాడిని. ఇంకేం తెలియదు నాకు బయట ప్రపంచం. చదువుకునేవాడిని. అలా చదువుతున్నప్పుడు ఒక్కొక్క విషయం నాకు అర్థమయ్యే కొద్దీ అనిపించేది, ఎస్ ఇక్కడ నుంచి వెళ్తుందేమో భవిష్యత్తులో వాక్యము, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలేమో అంతా అనేటువంటి ఆ ప్రేరేపణ వచ్చేది నాకు. అప్పుడు తెలుసు నాకు, అంటే దేవుడు నన్ను ఫ్యూచర్ కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాడు, ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంది ప్రపంచానికి అని స్టార్ట్ చేశాను. అని 2016లో స్టార్ట్ చేస్తే నేను పరిచయం చేయడం. అప్పుడు ప్రతిరోజు వీడియోలు చూసేవాడిని. ఈ మిగతా వాళ్ళంతా మాట్లాడుతుంటారు కదా, కౌంటర్ వీడియోలు అవన్నీ చూసేది. నవ్వుకుండేది, పక్కన పెట్టేది, నువ్వు అంటే ఇది మనది కాదు. స్కూల్లో నుంచి రావడం, అలా పల్లి మీదకి వెళ్ళడం, వాళ్ళని గృహాలు దర్శించడం, వాళ్ళతో మాట్లాడడం, మరలా రావడం, పడుకొని నిద్రపోవడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇదే పని చేసుకునేవాడిని. ఇంకేం పట్టించుకునేవాడిని కాదు. ఒకరోజు వచ్చింది. ఆ రోజు ఏంటంటే ఇదే నోవహు జలప్రలయం కామెడీ నిలయం అనే వీడియోతో, అనే టైటిల్తో వీడియో వచ్చింది. శివశక్తి నుంచి నోవహు జలప్రలయం కామెడీ నిలయం అని వచ్చింది. అని వచ్చి ఆ వ్యక్తి 18 ప్రశ్నలు అడిగాడు. అందులో 18 ప్రశ్నలు అడిగాడు. అలా చూసి మనసులో నవ్వుకున్నా. అంటే ఇవి కూడా ప్రశ్నలు, వీటికి సమాధానాలు అని నవ్వుకున్నా. అప్పట్లో వీళ్ళు ఫామ్లో ఉన్నారు, మిగతా వాళ్ళంతా పట్ట కౌంటర్లు ఇస్తున్నారు. ఇది ఎవరికి తెలియదు అనేటట్టుగా మనసులో నవ్వుకొని నా పని నేను వెళ్ళిపోయాను. మరుసటి రోజు సాయంకాలానికి కౌంటర్ వీడియో వచ్చింది. మన క్రిస్టియన్స్ నుంచి కౌంటర్ వీడియో పెట్టారు. చూశాను ఏం చెప్పాడని, జస్ట్ అలా చూశాను, ఇంకేం టైంపాస్ లేదు. అలా చూస్తే ఏం చెప్పారు తెలుసా వీళ్ళు? బైబిల్ని తప్పంటావా, నీ గ్రంథాన్ని చూద్దాం పట్టరా, ఏముందో అక్కడ
అని మాట్లాడుతున్న యువతల వ్యక్తి. నాకు అనిపించింది ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న లెజిటిమేట్ క్వశ్చన్, న్యాయబద్ధమైన ప్రశ్న. వెటకారం చేసి ఉండొచ్చు, నేను కాదనలే, కానీ అది ప్రశ్నే. బైబిల్ ఎవరు క్వశ్చన్ చేయకూడదు కాదు, న్యాయబద్ధంగా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనమే చెప్పాలి, మనకే తెలుసు కాబట్టి. అప్పుడు వాళ్ళ గ్రంథాలను చూపించి నీ గ్రంథంలో ఎలా లేదా, ఆ గ్రంథంలో ఎలా లేదా అని మొదలుపెట్టారు. అప్పుడు చివుకుమంది ప్రాణం. ప్రశ్న లెజిటిమేట్ క్వశ్చన్ అయితే, న్యాయబద్ధమైన ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా వాళ్ళ గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడతావు అంటే ఇక్కడ సమాధానం లేదన్న నీ ఉద్దేశము. సరే ఆగుదాం అని మరుసటి రోజు ఇంకొక వీడియో వచ్చింది, సేమ్ ప్యాటర్న్ ఎత్తుకున్నారు. తర్వాత ఇంకొక వీడియో వచ్చింది, సేమ్ ప్యాటర్న్ ఎత్తుకున్నారు. అప్పుడు అర్థమైంది, కోపం వచ్చింది. అప్పుడు కెమెరా ఆన్ చేశాను. నోహ జలప్రలయం వాస్తవాల నిలయం అని పెట్టాను టైటిల్. నోహ జలప్రలయం వాస్తవాల నిలయం. అప్పుడు సమాధానం చెప్పి పెడితే, వీడియో పెడితే కాల్ చేసి ఒక్కొక్కరు, బ్రదర్ ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించలేదు బ్రదర్, అసలు ఇంత విషయం ఎక్కడుందా అని నోరెళ్ళ పెట్టారు వాళ్ళు. అప్పుడు అర్థమైంది, ఓహో మన అవసరం ఇలా ఉంది ప్రపంచానికి అని. అప్పుడు వాళ్ళ కౌంటర్ని ఆధారం చేసుకొని నేను సమాధానం చెప్పడం స్టార్ట్ చేశాను. ఓకే అది నీకు ఆసక్తి అనిపించింది కదా, ఇలాగే చెప్తాం సమాధానం అని. అప్పుడు ఒక వీడియో పెట్టకపోతే క్లారిటీ వచ్చింది. ఓకే ప్రపంచానికి చాలా అవసరం ఉంది మనతో, ఇవి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు స్టార్ట్ అయింది నా మినిస్ట్రీ ఏంటి అన్నది. అప్పుడు 2 మినిస్ట్రీ స్టార్ట్ అయ్యాయి. ఒకటి వాక్యం ఆదివారం పంపించడం, మిగిలిన రోజులు వాక్యం ఎక్కడైతే తప్పుపోతుందో అని సరి చేసేటువంటి మినిస్ట్రీ. 2 యాంగిల్స్లో పరిచయం ప్రారంభమైంది. నేను ఏ ఓడ కట్టడానికి పిలువబడ్డానో నాకు అప్పుడే తెలుసు. మీకు తెలుసా ఇంతకీ ఏ ఓడ కట్టడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు ఈ ప్రపంచంలో? ఊరికైతే ఆయన ఏర్పాటు చేసుకోవడం, ఏదో ఒక పని ఇచ్చే పిలుచుంటాడు, పని లేకుండా పిలవడం. ఈ యెహోవా ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి బెసలోకైనా జ్ఞానాన్ని ఇచ్చాడంట, ఆ వ్యక్తిని తీసుకొచ్చి వాడుకో. హీరాముకి నేను జ్ఞానాన్ని ఇచ్చాను, ఆ వ్యక్తిని తీసుకొచ్చి వాడుకో. ఎందుకు ఆ జ్ఞానం ఇచ్చాడు ఆ వ్యక్తికి? ఇక్కడ అది కట్టబడాలి కాబట్టి. ఉత్తుత్తునే టాలెంట్ కూడా ఆయన ఇచ్చుంటాడు, దాన్ని గుర్తించలేదు. నోవహుకి పని ఇచ్చాడు, అందుకే కృపనిచ్చాడు, పని చేసే కృపనిచ్చాడు. నాకు దేవుడు ఆ రోజు పని ఇచ్చాడు, దానికి సంబంధించి ప్రిపేర్ చేశాడు. మీకు చెబితే నమ్మరు మీరు. నేను ఫేస్ చేసినటువంటి ప్రమాదాలు ఎన్నంటే అన్నీ కాదు, నేను ఫేస్ చేసిన ప్రమాదాలు అన్నీ కాదు, కొట్టడానికి కాపులా కాసిన సందర్భాలు అన్నీ కాదు. ఇప్పుడు అనుకుంటే అనిపిస్తుంది నిజంగానే అక్కడ అలా వచ్చాను నేను అని. ఏ భక్తునైనా చూసుకోండి ఖాళీగా ఎవడు లేడు. ఈరోజు మనమే ఖాళీగా ఉన్నాం. నీ తలాంతు ఏంటి? ఏమిచ్చి ఏ పని కోసం నేను పురమాయించాడు, ఏ ప్లేస్లో పెట్టాడు, ఏ పరిస్థితులు నడుము పెట్టాడు? ప్రతి దైవజనుడు ఒక రెవల్యూషన్ ఆ తరంలో, ప్రతి దైవజనుడు ఆ తరంలో రెవల్యూషన్, విప్లవం, రాడికల్. కానీ ఈరోజు నిద్రాణ స్థితిలో డార్మెంట్ కండిషన్లో ఉన్నారు కాదు. ఇప్పుడు ఓడ దగ్గరకు వద్దాం. ఓడ పొడవు 300 మూరలు, అంటే 450 అడుగులు. దీన్ని బైబిల్ పండితులు ఏం చెప్పారు అంటే ఇది హ్యూజ్నెస్ని తెలియజేస్తుంది, విశాలతను తెలియజేస్తుంది. అంటే ఎంతమందికైనా లోపల చోటు ఉంది అని చెప్తుంది. 3 అంతస్తులు, మరలా ఎంతమందికైనా చోటు ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందరూ అంగీకరించినా వారందరూ రక్షించబడతారు. ఇంతని కొలత లేదు, ఇంతమంది అని కొలత లేదు. ఎంతమంది ఆయన అంగీకరిస్తారో అంతమంది రక్షించబడతారు. సాల్వేషన్ ఫర్ ఆల్, అందరికీ రక్షణ ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో అని చెప్పారు బైబిల్ పండితులు. ఇకపోతే ఇటు ఎంత 50 మూరల వెడల్పు, 300 కదా, 300 మూరల పొడవు, అంటే హ్యూజ్నెస్. అది ఎంతమందికైనా చోటు ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఎంతమందికైనా రక్షణ ఉంది. ఎవడైనా సరే ఆయన పేరట వేడుకుంటే ఆయన రక్షించడానికి సమర్థుడు. రక్షణ అన్నది అందరికీ, కొందరికి కదా, అందరికీ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందుకే యేసు ప్రభు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఎంతమంది అంగీకరిస్తే వాళ్ళు రక్షణ అని చెప్పాడు. ఇటు వెడల్పు 50 మూరలు వెడల్పు. 50 అన్నది లేవీ కాండంలో సునాద సంవత్సరం, జూబిలీ అని పిలువబడింది. సునాద సంవత్సరం రోజు ఏమని ప్రకటిస్తారు అంటే ఎవరికైతే అప్పులు ఉన్నాయో, ఎవరికైతే సమస్యలు ఉన్నాయో, ఎవరైతే తాకట్టు అందరికి విడుదల.
రిలీజ్. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ప్రతి ఒక్కడికి విడుదల సంవత్సరం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చామంటే ఎన్ని పాపాలున్నా ఏ స్థితిలో ఉన్నా రిలీజ్. ఇకపోతే దాని ఎత్తు 30 మూరల ఎత్తు. ఇది దేని గుర్తు అంటే ప్రభువైన యేసుక్రీస్తు 30వ సంవత్సరంలో పరిచర్య ప్రారంభించాడు. మెచ్యూరిటీ ఇన్ హిస్ మినిస్ట్రీ. ఆయన 30 సంవత్సరాలప్పటి నుంచి అంతవరకు ఒక ఇంటిలో ఒక సభ్యుడిగా బ్రతికాడు. ఆయన ఒక ఇంట్లో ఒక సభ్యుడిగా బ్రతికాడు. 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన టీచర్ అయ్యాడు, ఆయన రిడీమర్ అయ్యాడు, బోధించడం ప్రారంభించాడు, ఆయన విమోచకుడు అయ్యాడు ప్రపంచానికి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మినిస్ట్రీని చూపెడుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారి రెడెంప్షన్ చూపెడుతుంది అని బైబిల్ పండితులు పేర్కొన్నారు. ఇకపోతే ఆ ఓడకి ఒక్క డోర్ ఉంది, ఓన్లీ 1 డోర్ ఎంట్రన్స్. మరి ఇన్ని జంతువులు ఇన్ని పశువులు వస్తున్నాయంటే చాలా డోర్స్ ఉండాలి కదా. 2-3 డోర్లు లేవు, దానికి ఒక్కటే ఒక డోర్ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నుంచే పరలోకానికి ఎంట్రన్స్ ఉంది. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారైనా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. పరలోకానికి వచ్చే ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం. ఓన్లీ 1 డోర్. రక్షణకి ఒకే ఒక దారి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇకపోతే ఆ ఓడకి పై అంతస్తులో ఒకే ఒక కిటికీ ఉంది. ఎన్ని కిటికీలు పెట్టాలి? చాలా పెట్టాలి కదా. ఒకే ఒక కిటికీ పెట్టించాడు. అంటే వన్స్ ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి ఎంటర్ అయ్యామంటే ఆయన రక్షణలోనికి, పై నుంచి పరిశుద్ధాత్మ దేవుని ఆ వెలుగు తప్ప, నడిపింపు తప్ప ఇంకొకటి మనకు తెలియదు బయట ప్రపంచం. ఓన్లీ 1 గైడెన్స్, పరిశుద్ధాత్మ దేవుడు. ఇకపోతే ఆ ఓడ చుట్టూ కీలు పోయబడింది లోపలికి నీళ్లు రాకుండా. పరిశుద్ధాత్మ దేవునిలో దేవుడు మనల్ని ముద్రించాడు. ఆ కిటికీ ఏం తెలియజేస్తుందంటే పైన చూడండి తప్ప కింది చూసేదానికి లేదు మీకు. ఇక పై చూపు కానీ కింది చూపు లేదు. పైన పెట్టించాడు కిటికీ, కింద పెట్టించలే, కింది చూసేదానికి లేదు వాళ్ళు. మీరు వన్స్ యేసు ప్రభువులో ఎంటర్ అయ్యారు అంటే మీరు పైనుండి పుట్టిన వారైతే పైన వాటిని వెతకండి, కానీ భూసంబంధ వాటిని వెతకండి. వన్స్ మీరు పైన చూడాలి అంతే. ఎంతమంది మునిగి చచ్చిపోతున్నారు, ఎలాంటి పరిస్థితులు మీకు వద్దిక ఫినిష్. ఆ పాత జీవితానికి స్వస్తి. మీరు ఇక చూడాల్సింది పైనుంచి పడేటట్టు వెలుగునే తప్ప కింది వైపు చూసేదానికి వీలు లేదు. పైనుంచి రెవల్యూషన్ మాత్రమే. పైనుంచి పుట్టారు కాబట్టి పైనుంచి రెవల్యూషన్ మాత్రమే. కింద చూసేదానికి భూ సంబంధం వెతికేదానికి వీలు లేదు. చుట్టూ కీలు పోయబడింది, బయటది లోపలికి రాకూడదు, నీళ్లు ఎంటర్ కాకూడదు. పరిశుద్ధాత్మ దేవునిలో ముద్రించబడ్డాం. ఆ ఓడలో ప్రతి పశువుకి, ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి ఆహారం సిద్ధపరచబడింది. వన్స్ ఆ డోర్లోంచి ఎంటర్ అయితే ఫుడ్ అంతా లోపలనే ఉంటుంది. ఇది జీవార్థమైనటువంటి నిత్య జీవం కోసం నా శరీరమే, ఇది నా నిజమైనటువంటి మన్నా, ఇది జీవాహారం నేనే. ఆయన రక్తమే నిజమైన పానీయం. ప్రభువైన యేసుక్రీస్తులోకి వచ్చామంటే ఆయనే మన ఆహారం లోపలనే ప్రొవైడ్ చేయబడింది. ఇక బయట మనం వెదకం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరిస్తే ఏ ఫిలాసఫర్నో, ఏ తత్వజ్ఞానో, వాడినో వీడినో అక్కడి నుంచి మనం అరువు తెచ్చుకోవాల్సినంత ఏమీ లేదు. ఇక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన్ను తిని త్రాగడమే మన స్పిరిచువల్ ఫుడ్ అనేది. ఇకపోతే ఆ కొలతలు ఎలాగున్నాయంటే, ఆ ఓడ ప్రపంచం తలకిందులైనా సరే అది తలకిందులు కాదు ఓడ. అంత సెక్యూర్ మెజర్మెంట్స్ ఇచ్చాడు ఆయన. ఆ పొడవుకి, ఆ వెడల్పుకి, ఆ హైట్కి ఇక తిప్పిన తిరగదు. అది అంత సెక్యూర్ వచ్చాయి. వన్స్ ప్రభువైన యేసుక్రీస్తులోకి ఎంటర్ అయ్యాము అంటే కంప్లీట్ సాల్వేషన్ ఇక చెదరదు. నా చేతిలో నుంచి ఎవడు అపహరించడు అంటాడు యేసు ప్రభు. యేసు ప్రభువులకు ఎవరైనా వచ్చా అంటే ఎంత సెక్యూర్ అంటే ఆయన చేతిలోంచి ఎవడు అపహరించడు, ఏ దొంగ అపహరించడు అని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభులో కంప్లీట్ సాల్వేషన్ ఉంది. ఆ ఓడకి 3 అరలు పెట్టాలి, 3 అంతస్తులు ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన తిరిగి లేచాడు ఆయన. ఆ ఓడ దేనికి సాదృశ్యం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి దాన్ని ఏమని వర్ణిస్తున్నాడు, దేంతో పోలుస్తున్నాడు అంటే చూడండి 19 నుంచి. దేవుని దీర్ఘశాంతము. ఆ 120 సంవత్సరాలు ఏంటంటే దేవుని దీర్ఘశాంతం. వాళ్ళకి నాశనం నిర్ణయించమన్నా సరే 120 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. దీర్ఘశాంతం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా
అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, అంటే పాపపు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్ము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణకు సాదృశ్యం. నోవహు కాలంలో ఈ ఓడ మనకు అర్థమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ ఏంటో అర్థమవుతుంది. ఆ రోజు నీళ్ళ మీద ఓడ తేలింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తులో మనం మునిగితే కానీ మనం పరసంబంధమైన వ్యక్తులుగా మారము. ఆ రోజు నీళ్ళలో నుంచి ఎలా రక్షణ వచ్చిందో ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో రక్షణ వచ్చింది. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. బాప్తిసం అంటే నోవహు జలప్రలయాన్ని రీక్రియేట్ చేస్తున్నామని అర్థం. మన పాపాలన్నింటిని నీళ్ళలో సమాధి చేసి మనం కొత్త వ్యక్తులుగా తిరిగి లేస్తున్నాం, పైకి తేలుతున్నాం అని అర్థం. నోవహు జలప్రలయాన్ని మరలా రీక్రియేట్ చేస్తున్నాం అని అర్థం. మనం ఆయన రక్షణ అనే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఓడలోకి ఎక్కుతున్నాం. నేనే మార్గము, నేనే సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఆ రోజు ఎవడు రక్షించబడాలన్నా ఒకే ఒక ఆప్షన్, నోవహు ఓడ, ఇష్టమున్నా లేకున్నా. అయితే రాలే వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ, పెళ్లికి ఇవ్వబడుతూ, నాటుతూ, కొంటూ ఇలా ఉండిపోయారంట. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయేంత వరకు, ముంచే వరకు వాళ్ళకి అర్థం కాలే. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించబడుతుందంటే ఆ రోజు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడిన రాయబడుతుంది. చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు పూర్వకాలమున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. నోవహు ఆ ఓడ కడుతున్నాడు అంటే నీతిని ప్రకటిస్తున్నాడు. ఎందుకు ఈ ఓడ అంటే ప్రళయం రాబోతుంది, ఈ ఓడలోకి వస్తే రక్షణ, ఓడలో బయట ఉంటే నాశనం. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తూ వెళ్తున్నామంటే ఈ పాప ప్రపంచంలో మనం తప్పించుకునే ఏకైక ఓడ, రక్షణ నావ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అంగీకరిస్తే రక్షణ, లేకపోతే రక్షణ లేదు. సువార్త ప్రకటిస్తున్నామంటే నోవహు ఓడని కడుగుతున్నామని అర్థం మాటలతో. ఆ రోజు ఆయన కట్టాడు భౌతికంగా. ఈరోజు క్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టిందని నోటి మాటలతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నోవహు ఓడని కడుగుతున్నాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ రాయబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ ఎక్స్క్లూజివిటీ, అంటే ఆ ప్రత్యేకత ఆయన ఒక్కడే అనే దానికి 4:10. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది ఉన్నాడు, మీ ఎదుట నిలుచున్నాడు. మీరు సిలువ వేసినటువంటి, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమే వీడు స్వస్థపరచబడింది చెబుతూ, ఇల్లు కట్టువాడైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఒకే ఒక్క ఓడ ఆనాటి భక్తిహీనుల సమూహానికి. ఈరోజు సర్వ ప్రపంచానికి ఒకే ఒక్క రక్షణ ఓడ, దాని పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. ఈ నామముననే, మరి ఏ నామమున రక్షణ లేదు. ఇది నోవహు పరిచర్య. ఆ రోజు ఆయన భౌతికంగా కట్టాడు, హిస్టారికల్గా కట్టాడు, ఫిజికల్గా కట్టాడు. ఆయన నిరూపించాడు. 120 సంవత్సరాలంటే దీర్ఘశాంతం. అది అంత పెద్ద ఓడకి ఎందుకు ఆయన ప్లాన్ ఇచ్చాడు అంటే ఇంకా కనిపెడుతున్నాడు. ఈ మొత్తం అంతట్లో ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఈరోజు సువార్త ప్రకటించాల్సిన భారము మన మీద అనుగ్రహించబడింది. సువార్త అన్నది కృప. అది అందరికీ రాదు, అది అందరికీ తెలీదు. అందులో ఉన్న ఆనందం అందరికీ అర్థం కాదు. ఆ కృప నొందిన వాళ్ళకు మాత్రమే తెలుసది. సువార్త ప్రకటించడం అంటే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో అని. ప్రభువు పేరట కష్టపడటం అంటే ఈరోజు ఎందుకో మరి అది మిస్ అయిపోతున్నారు. లేదు, నోవహుకి కృపను అనుగ్రహించాడు, నోవహు చేత ఓడగట్టించాడు. అది చారిత్రాత్మకం. మనం కూడా ఈరోజు పరిచర్య చేస్తున్నామంటే, దేవుని రాజ్యాన్ని కడుతున్నామంటే హిస్టారికల్ స్ట్రీక్ కావాలది.
చరిత్రలో మార్పు అవ్వాలంటే ఇంకెవరు చేయకూడదు అలా, ఇంకెవరు కష్టపడకూడదు అలా, భయపడాలి ఆ కష్టాన్ని చూసి. ఇప్పుడు నోవహు ఓడని కట్టమంటే నేను భయపడతాను, నా చేత కాదు అది. ఇలా బైబిల్ ఉన్న భక్తులందరూ మీరు చూడండి, ఒక్కొక్కరు చేసిన ఆ ఫీట్ ఉంటుంది కదా, వాళ్ళ ఆ కార్యం ఉంటుంది కదా, భయం అనిపిస్తుంది, ఎలా సాధ్యమైంది ఇది అని. ఎవరికి సంబంధించిన మార్కు వాళ్ళు వేశారు చరిత్ర మీద. గుంపులో గోవింద కాదు పరిచర్య అంటే, సువార్త ప్రకటించడం అంటే. ఇంకెవరు మ్యాచ్ కాకూడదు, ఇంకెవరు బీట్ చేయకూడదని, అలా ఉండిపోవాలంతే. ఒక్కసారి మనం పరిచర్య చేసామంటే ఉండిపోవాలి, ఇంకెవరు టచ్ చేయకూడదని భయపడాలి. అదెవరు చేపిస్తారు? దేవుడు కృపనిచ్చి వాడుకుంటాడు. మనకు మనం పరీక్షించుకుందాం. ప్రభు ఆ రోజు నోవహుకి కృపనిచ్చావు, అంత భక్తిహీన సమూహంలో ఇంత రక్షణ వాడిని సిద్ధపరచడానికి, మరి నాకేమి ఇచ్చావు? నా పరిచర్య ఏంటి? నేను ఎలా వాడబడాలి? నేను ఎక్కడ ఓడను సిద్ధపరచాలి? ఏ విషయంలో ఓడను సిద్ధపరచాలి? ఆ డైమెన్షన్స్ ఏంటి? ఆ మెటీరియల్ ఏంటి? అడుగు, దేవుణ్ణి అడుగు. ఇది ఆదికాండం 6వ అధ్యాయం మనకి ఇస్తున్నటువంటి సందేశం. దేవుడు ఏం ఆజ్ఞాపించాడో 22వ వచనంలో, నోవహు యావత్తు చేశాడు, ఫినిష్డ్, ఎవ్రీథింగ్ వాస్ ఫినిష్డ్. 22వ వచనానికి ఆదికాండం 6వ అధ్యాయం సమాప్తం.